హల్లెలూయా. ఇంకా కొద్ది గట్టిగా చెప్పండి. చూడండి, సంఘములో దేవుని మహిమ పని చేయడం ప్రారంభిస్తూ ఉంది. మనుషులు పని చేయట్లేదు, ఒక వ్యక్తి పని చేయటం లేదు. తన వాక్కు ఎక్కడ హెచ్చించబడుతుందో, తన వాక్యం ఎక్కడ ప్రసిద్ధి చేయబడుతుందో అక్కడ ప్రభు తన పనిని చేయటం ప్రారంభం చేస్తారు. హల్లెలూయా. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో నుండి ఈరోజు కొన్ని విషయాలు చూద్దాం. మత్తయి సువార్త 21:2. మత్తయి సువార్త 21:2. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే వాటిని విప్పి అది ప్రభువునకు కావలసినదని చెప్పవలను. ఆమేన్. చాలమ్మా, థ్యాంక్ యూ. ఆమేన్. హల్లెలూయా. జకర్యా గ్రంథం 9:9 కూడా చదవండి అట్లానే తొందరగా. జకర్యా గ్రంథం 9:9. సగరియా 9:9. సియోను నివాసులారా, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి. ఆమేన్. హల్లెలూయా. కొద్ది గట్టిగా చెప్పండి, ఇంకా కొద్ది గట్టిగా చెప్పండి. అందరూ కలిసి ఆ వచనాన్ని గట్టిగా చదువుదామా? గట్టిగా చదువుదాం, అందరూ కలిసి చదువుదాం. రెడీ, 1 2 3 గో. ఆమేన్. చప్పట్లు కొడుతూ గట్టిగా దేవుని మహిమపరచండి. రిజాయిస్ గ్రేట్లీ ఓ డాటర్ ఆఫ్ జాయన్. నీ రాజు నీ వద్దకు వస్తున్నాడు. ఎట్లా వస్తున్నాడని చెప్పానంటే, గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు నీ రాజు వస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ మీరు చదివితే కట్టబడి ఉన్న ఒక గాడిదని మీరు చూస్తారు. అందరు చెప్పండి, ఏం చేసిన గాడిదమ్మ అది? కట్టబడి ఉన్న ఒక గాడిద. వాస్తవానికి ఈ గాడిదకు భూమి మీద ప్రభు నిర్ణయించిన పని ఏమిటనంటే, యేసయ్యను మోసుకొని వెళ్ళాలి. హల్లెలూయా. కొద్ది గట్టిగా, ఇంకొద్దిగా గట్టిగా. దానికున్న బాధ్యత ఏంటంటే, అది యేసును మోసుకొని వెళ్ళవలసినటువంటి ఒక గాడిద. పక్కనున్న వారిని చూసి చెప్పండి, రక్షించబడిన తర్వాత మీ పని ఏంటి? యేసు క్రీస్తును మోసుకొని వెళ్ళటం. ఇంకా కొద్ది గట్టిగా చెప్పండి, యేసు క్రీస్తును మోసుకొని వెళ్ళటం. హల్లెలూయా. అంటే యేసు క్రీస్తును మీరు మోసుకొని వెళ్ళటం ద్వారా ఏమి జరుగుతూ ఉందని చెప్పానంటే, ఆయన మీ ద్వారా మహిమపరచబడుతున్నారు. మీ జీవితము ద్వారా ఆయన ఘనపరచబడుతున్నారు. మీ కుటుంబము ద్వారా ఆయన హెచ్చించబడుతున్నారు. మీ జీవితం ఈ భూమి మీద ఆయన మహిమను ప్రతిఫలింప చేయటానికి, ఆయన మహిమను ప్రత్యక్షపరచడానికి కొరకు మీ జీవితము ఈ లోకములో అనుగ్రహించబడింది. ఆమేన్. కాబట్టి మీ జీవితము ద్వారా ప్రభు బయలుపరచబడకుండా పోవటానికి గల కారణం ఏంటనంటే, మీరు ఆయనను మోయటం లేదు. మీరు ఆయనను మోయలేకపోవటానికి, ఊరేగించలేకపోవటానికి కారణం ఏంటంటే, మీరు కట్టబడి ఉన్నారు. హల్లెలూయా. ఎంతమందికి నా మాటలు అర్థమవుతున్నాయి? ఆమేన్. మీరు కట్టబడి ఉన్నంత కాలము ప్రభువుని ఏం చేయలేరు? కొద్ది గట్టిగా, మోయలేరు. గాడిదకున్న పని ఏంటనంటే ప్రభువుని మోసే పని. కానీ అది మోయకుండా ఉండున్నట్లుగా అది ఒక స్థలంలో ఏం చేయబడిందంటే కట్టబడింది. ఇప్పుడు దాన్ని విప్పటానికి ఒక వ్యక్తి రావాలి, దాన్ని విప్పేవారు కావాలి. దాన్ని విప్పేవారు ఉంటే అది విప్పబడుతుంది. విప్పబడిన తర్వాత అది తోడుకొని రాబడుతుంది. తోడుకొని వచ్చిన తర్వాత ప్రభు దాని మీద ఎక్కుతారు. హల్లెలూయా. ప్రభు అంటున్నారు ఈ ఉదయకాలం, నన్ను మోసేటటువంటి వారు ఈ భూమి మీద ఉన్నారు, అయితే వారు కట్టబడి ఉన్నారు.
కొంతమంది వారి జీవితంలో ఎక్కడ కట్టబడి ఉన్నారు, ఏ పరిస్థితుల మధ్య కట్టబడి ఉన్నారు అని చెప్పారంటే, కొంతమంది బంధాలలో కట్టబడి ఉన్నారు. బంధాలు, బాంధవ్యాలలో బలంగా ఏం చేయబడ్డారమ్మా? కట్టబడి ఉన్నారు. రిలేషన్, అన్వాంటెడ్ రిలేషన్స్, అన్నెసెసరీ అయినటువంటి కొన్ని రిలేషన్స్, దేవునికి వారికి మధ్య ఉండాల్సిన రిలేషన్ కన్నా మనుషుల మీద ప్రేమను అధికముగా పెంచుకొని మనుషులతో ఎక్కువగా రిలేషన్లో ఉన్నారు. నేనంటాను, దేవునిని పక్కన పెట్టి మనుషులను ప్రేమించే ఏ ప్రేమ కూడా అది నిలబడదు. ఆ మాట మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. మనుషులందరినీ మనం ప్రేమించాలి, కానీ ఎవరిని కూడా మనం దేవుని కన్నా ఎక్కువగా ప్రేమించకూడదు. పక్కన వాళ్ళు చూసి చెప్పండి, అందరినీ ప్రేమించాలి, అందరితో ప్రేమగా ఉండాలి, కానీ దేవుని కన్నా ఏ మనుషుల్ని ఎక్కువగా ప్రేమించకూడదు. ఇక్కడ వరకు ఎంతమందికి క్లియర్గా అర్థమైంది? మీరు దేవుని కన్నా ఎక్కువగా మనుషులని ప్రేమించేటప్పుడు, దేవుని కన్నా ఆ బంధాన్ని, ఆ బాంధవ్యాన్ని ఎక్కువగా ప్రేమించేటప్పుడు మీరు అక్కడ ఆగిపోతారు, అక్కడ నుండి బయటికి రాలేరు. యూ విల్ బీ బ్లాక్డ్ దేర్. అక్కడ మీరు స్ట్రక్ అయిపోతారు. ఆ తర్వాత అక్కడ నుండి మీరు లేచి ముందుకు ఏం చేయలేరు, వెళ్ళలేరు. ఇంకా కొద్దిగా గట్టిగా చెప్పండి, ఏం చేయలేరు, వెళ్ళలేరు. నా భర్తను చూడకుండా నేను ఉండలేను, మా అమ్మను చూడకుండా ఉండలేను, మా నాన్నను చూడకుండా ఉండలేను, నా భార్యను చూడకుండా ఉండలేను, నా పిల్లలను చూడకుండా నేను ఉండలేను, మా చుట్టాలను చూడకుండా ఉండలేను, వాళ్ళంటే నాకు వాళ్ళంటే నాకు ప్రాణం. ఇలా చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం సోషల్ మీడియాలో రోజు చూస్తూ ఉన్నాం, ప్రేమ ఎంత బలమైన ప్రేమగా ఉందో. మన యూట్యూబర్ ఒక అమ్మాయి చనిపోయింది, చంపబడింది. ఎవరి చేత చంపబడిందంటే, ప్రేమికుడు అని చెప్పబడి ఆ ప్రేమికుడి చేతిలోనే ఏం చేయబడింది, చంపబడింది. అమ్మాయి 3 months 4 months ప్రెగ్నెంట్ అండి. అమ్మాయి ప్రేమించిన వాడు, ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడు ఏం చేశాడు, చంపేశాడు. ప్రేమ ఎంత అధికంగా ఉంది, చంపే ప్రేమ. ఫస్ట్లో ప్రాణం ఇస్తా అన్నాడు, తర్వాత ప్రాణం తీశాడు. ప్రాణం ఇస్తానంటే ఈ అమ్మాయి మైకంలోకి వెళ్ళిపోయింది, కానీ దాని వెనకున్న సర్పం తెలియలేదు, ప్రాణం తీసే సర్పం. ఆ మాట అర్థమైందా మీకు? అర్థం చేసుకోండి, క్లారిటీగా అర్థం చేసుకోండి. అందాన్ని చూసి, సౌందర్యాన్ని చూసి, డ్రెస్సింగ్ సెన్స్ని చూసి, ముఖ రూపాన్ని చూసి, మనకున్న టాలెంట్స్ని చూసి, స్ట్రాటజీని చూసి ప్రేమించేటటువంటి ప్రేమలు, లేకపోతే అటువంటి అభిమానాలు, అటువంటి ఆప్యాయతలు ఏది కూడా దేవుని వలన వచ్చింది కాదు. ఇట్స్ నెసర్. దాని కొరకు పరితపించాల్సిన అవసరం, దాని కొరకు పరిగెత్తాల్సిన అవసరం, దాన్ని వెతకాల్సిన అవసరం కూడా లేదు. ప్రభువు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మిమ్మల్ని ప్రేమించుచున్న ప్రభుకి మీ జీవితంలో శ్రేష్టమైన వాటిని ఇవ్వటం ఆయనకి తెలుసు. నా మాట మీకు అర్థమవుతుందా? శ్రేష్టమైన వాటిని ఇవ్వటం ఎవరికి తెలుసు? అందరూ చెప్పండి, ప్రభుకి తెలుసు. తిరిగి చూసొద్దామని వెళ్ళిన దీనా జీవితం పాడైపోయింది. యాకోబు యొక్క కుమార్తె, 12 కొడుకులు, 1 కూతురు దీనా. ఊరకనే వెళ్ళి ఆ ఊరు ఎట్టుంది, పొలం ఎట్టుందని చూసొద్దామని ఊరు తిరగటానికి పోయిన ఆమెను ఆ ఊరు వారు పట్టుకొని పాడు చేసి చంపేశారు. ఆమెను పాడు చేశారు. మరుగై ఉండి ప్రార్థనలు కనిపెట్టిన ఎస్తేరు షూషాను కోటకు రాణిగా హెచ్చించబడింది. బీ హైడ్. ఈ తరం యవన బిడ్డలు, బాయ్స్ ఆర్ గర్ల్స్, మీ తల్లిదండ్రులు చాటున దాగి ఉండండి. డోంట్ ఎక్స్పోజ్ యువర్ సెల్ఫ్. నేను అందుకని మన చర్చిలో ఓపెన్గా చెప్పాను, మన పిల్లలు ఇన్స్టాలో, ఫేస్బుక్లో, స్టేటస్లో కనబడటం నాకు అసలు ఇష్టం ఉండదు. మీకు తెలియదు మిమ్మల్ని అవతల వ్యక్తులు చూసే చూపులు ఎట్లా ఉంటాయో మీకు తెలియదు. మీ చేతులారా మీ లైఫ్ని మీరు ఎందుకు పాడు చేసుకోవాలి? కోటి ఆశలతో మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పెంచుతున్నారు.
వాళ్ళు కష్టపడి మిమ్మల్ని పోషిస్తున్నారు. వాళ్ళు చదవని చదువులు ఎడుతు సైడ్లో వచ్చారు. కొన్ని కోట్ల రూపాయలు, కొన్ని లక్షల రూపాయలు వాళ్ళ కొరకు కూడా వాళ్ళు ఖర్చు చేయకుండా పిల్లల కొరకు ఎన్నో చేస్తున్నారు. బట్ పిల్లలు ఒక ఆకర్షణకు పాడైపోతున్నారు, ఒక ఆకర్షణకు లొంగిపోతున్నారు. ఒక బైక్ చూస్తే అయిపోయింది వాళ్ళ పని. కొద్దిగా జుట్టు పొడుగ్గా వదిలి వాడు ఇట్ అన్నాడంటే అయిపోయింది వీళ్ళ పని. జీసస్, ఈరోజు సబ్జెక్ట్ మాట్లాడుకుని నేను ఎందుకు ఇటు వచ్చానో నాకు అర్థం కాలేదు. జీసస్, దేవునికి స్తోత్రం. సో సంథింగ్ ఎవరికో అవసరమైంది. ఓకే, ఉండండి, అట్లా ఉండండి. సో ఏ ప్రేమ, చెప్పండి, ఏ ప్రేమ దేవుని ప్రేమతో సాటి అయిన ప్రేమ కానే కాదు. హల్లెలూయా. కొద్ది గట్టిగా చెప్పండి. ఆయనలాగా ప్రేమించేవారు ఎవరు లేరు. అందుకనే పోయిన సంవత్సరం 2025లో మనం పాట రాశాను. రాసినప్పుడు చెప్పాను, లేరెవరు యేసయ్యా నీలా, ఇంకెవరు యేసయ్యా. చెప్పండి గట్టిగా, లేరెవరు. ఒక్క నిమిషం. మీ గొంతు రాలేదంటే మీరు దేవుని కంటే ఇంకా ఎవరినో మనసులో ప్రేమిస్తూ ఉన్నారు. అది ఏ బాంధం ఎక్కువగా హృదయంలో ఫుల్ అయిపోయాను. పాస్టర్ గారు, మీరు అనుకున్నట్టు మా బంధువులు అట్ట కాదు, మా వాళ్ళు అట్టాంటోళ్ళు కాదు, మా ఇంటి పేరటోళ్ళు అట్టాంటోళ్ళు కాదు. మేము అట్ట పాడలేము. ఎందుకంటే వాళ్ళు మాకు ఎంతో మేలు చేశారు, ఎంతో సహాయం చేశారు, మమ్మల్ని ఎంతో ప్రేమించారు. చెబుతా, కొద్ది రోజులాగా చెబుతాను ఈ సంగతి. నేను మళ్ళీ నీ చేత ఈ పాట నేను పాడిపోతే నేను పాదిరిని కాదు, నువ్వు విశ్వాసివి కాదు. పాడదాం. లేరెవరు యేసయ్యా, మంచివాడవై గుణ సంపన్నుడవై ఇంత పాట పారంగ గూగుల్లో తేడు. మంచివాడవై గుణ సంపన్నుడవై ఇంతవరకు. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, అది మీకు అర్థం అవ్వాలి ముందు. అమ్మా, ఇటు చూడండి. సెల్ ఫోన్లో చూడమాకండి, ఇటు చూడండి. ఫోన్లన్నీ సైలెంట్, ఫ్లైట్ మోడ్లో పెట్టండి. వినండి, ఇటు వినండి. ఇప్పుడు బైబిల్, పాటల పుస్తకాలు తిరగేయమాకండి. ఇప్పుడు చూసి శ్రద్ధగా వింటే నేను ఒక 11:30 కల్లా ముగించేస్తాను. మీరు కూడా సంతోషంగా ఆనందంగా వెళ్ళొచ్చు. ఓకే, రైట్. వినండి. దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. అందుకనే చాలా రకాలైన అపాయాల నుండి ప్రభు మిమ్మల్ని తప్పిస్తూ వస్తున్నారు. చాలా విషయాల్లో కాపాడుకుంటూ వస్తున్నారు. మీకు తెలిసి కొంత, మీకు తెలియకుండా ఎంతో ప్రభు మిమ్మల్ని వెన్నంటి ఉండి సంరక్షించుకుంటూ వస్తున్నారు. దీనికి ఏంటి కారణం అని చెప్పారంటే, దీనికి కారణం ఒకటే, ఆయన మనల్ని ఏం చేస్తున్నారు? ప్రేమిస్తూ ఉన్నారు. ఆయన కనికరం, ఆయన ప్రేమ, ఆయన జాలి, ఆయన మంచితనం మన జీవితాల మీద ఉంది కనుక మన యొక్క ప్రేమ మనుష్యుని మీద కాక ఎక్కువగా ప్రభు మీద ఉండేటట్లు చూడాలి. ఈరోజున్న మనుషుల ప్రేమ రేపు మారుతుంది. ఎవరి ప్రేమన్నా మారదని మీరేమన్నా స్టాంప్ పేపర్ల మీద సంతకాలు వేసి ఇస్తారా? ఇస్తే తెప్పిస్తాను స్టాంప్ పేపర్లు. అడగండి పక్కన వాళ్ళని, ఎవరి ప్రేమ మారదని మీరేమన్నా గ్యారంటీ ఇస్తారా? అవసరానికి వాడుకొని వదిలివేసేటటువంటి ఒక ప్రపంచం. మీ దగ్గర అవసరం ఉంది, మిమ్మల్ని వాడుకుంటాం. మీతో పని ఉంది, మీ దగ్గర ఆప్యాయంగా ప్రేమగా మాట్లాడతాను. అయిపోయిన తర్వాత నెవరు పట్టించుకోరు. కానీ ప్రభు ఎంత మంచివాడంటే, ఒక గాడిదకు విలువనివ్వటానికి తన శిష్యులను పంపించాడు. ఆ ప్లేస్లో మిమ్మల్ని ఒకసారి ఎక్స్పెక్ట్ చేయండి.
ఆ ప్లేస్లో మిమ్మల్ని ఒకసారి ఊహించండి. ఆ స్థలంలో, ఆ స్థానంలో మిమ్మల్ని ఒకసారి ఆలోచన చేయండి. మీతో పెద్దగా ఆయనకి పనేమి లేదు. ఎవరైనా చెప్పగలరా నేను లేకపోతే దేవుడు లేడని? బ్రదర్స్ ఎవరైనా, పాస్టర్ గారు నేను లేకపోతే దేవుడు లేడండి. సిస్టర్లు ఎవరైనా నేను లేకపోతే దేవుడు లేడు అని చెప్పగలుగుతారా మీరు? నెవర్. కానీ మనం ఖచ్చితంగా చెప్పాలి, ఆయన లేకపోతే నేను లేను అని చెప్పి 100% చెప్పాలి. ఎందుకని? ఆయనే నన్ను పుట్టించాడు, ఆయనే నన్ను బ్రతికిస్తున్నాడు, ఆయనే నన్ను పోషిస్తూ ఉన్నాడు, ఈరోజు వరకు ఆయన నన్ను కాపాడుతూ ఉన్నాడు. ఎప్పుడో ఏదో పరిస్థితుల్లో, ఏదో సమయంలో నా జీవితం ఎప్పుడో అర్ధానంతరంగా మధ్య భాగంలో పాడైపోవాల్సింది, లేకపోతే ఎప్పుడో ఆత్మహత్య చేసుకొని చనిపోవాల్సింది, లేకపోతే ఏదో రోగంలో నా జీవితం ముగించబడాల్సింది, ఏదో పరిస్థితిలో నేను అట్టడుగు స్థానాలకి అనగదొక్కబడాల్సింది. కానీ ప్రభు ఈరోజు నన్ను లేవనెత్తాడు. హల్లెలూయా. కొద్దిగట్టిగా చెప్పండి. వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళు ప్రేమ కలిగిన వాళ్ళని మీరు ఎవరి దగ్గరికి వెళతారో అక్కడ మీరు రివర్స్ని చూస్తారు. ఇట్స్ యువర్ సెలెక్షన్. విశ్వాసులు కూడా చెప్తున్నాను, మీ ఫ్యామిలీ అయినా, రిలేషన్ అయినా, బంధాలైనా, బాంధవ్య. అందుకే నేను చెప్తున్నాను, బీ న్యూట్రల్. అందరితో సమానంగా ఉండండి. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, అందరితో సమానంగా ఉండండి, అందరినీ ప్రేమించండి. ఆమె ఇంకా ప్రసంగం నేను లోపల కూడా వెళ్ళలేదు, అప్పుడే కొన్ని ఊగులాటలు జరుగుతూ ఉన్నాయి, జోలపాటలు అప్పుడే స్టార్ట్ అయింది. హల్లెలూయా. కొద్దిగా పక్కనున్న వారిని పరామర్శిస్తూ ఉండండి, దర్శిస్తూ ఉండండి, వాళ్ళకు కొద్దిగా ఓదార్పు చెప్తూ ఉండండి. హల్లెలూయా. వినండి, ప్రభు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు అన్నదానికి గుర్తుగానే మీ మీద నిరంతరం దృష్టి కలిగి ఉన్నాడు. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. మీరు తరచుగా ఒక స్థలమునో, లేకపోతే ఒక కుటుంబాన్నో, లేకపోతే ఒక బంధానికో, లేకపోతే ఒక వ్యక్తికో మీరు ప్రాధాన్యత ఇచ్చేటప్పుడు అక్కడ నుండి మీకు రిటర్న్ అయ్యి వచ్చేది ఏంటంటే గాయాలు. అబ్రహాముకి లోతు వలన కలిగింది ఏంటి? గాయం. అబ్రహాముని మాత్రం రమ్మన్నాడా? లోతును కూడా రమ్మన్నాడా దేవుడు? కొద్దిగా ఆలోచించి చెప్పండి, ఎందుకైనా మంచిది. అమ్మ చెప్పండి. అబ్రహామును మాత్రమే రమ్మన్నాడు, మరి లోతు ఎందుకు వచ్చాడు? ఎవరు తీసుకొచ్చారు? ఎందుకు తీసుకురావాలి? ప్రభు చెప్పని పని ఎందుకు చేయాలి? కొద్ది గట్టిగా చెప్పండి, పక్కన వాళ్ళు చూసి చెప్పండి, ప్రభు చెప్పని పని ఎందుకు చేయాలి? మనకి మైండ్ ఉంది కదా, మన మనస్సు ఉంది, దానికి ఒక బుద్ధి ఉంది. ఇది రాసుకుంటుంది, ఇది రాసుకుంటుంది, ఇది నాదే అంటుంది, అది నాదే అంటుంది. నెత్తికొకటి, ఇక్కడొకటి, ఏడోటి పెట్టుకొని మొత్తం తిరుగుతూ ఉంటుంది. ప్రభు ఏమో మనల్ని, ఒంటరిగా ఉన్న మనలను ఏర్పరచుకొని, దర్శించి, బలపరిచి, ఆశీర్వదించి, మనలను నాటి ఫలభరితంగా చేసి మనలను వృద్ధి పొందించాలని ఆయన ప్రణాళిక కలిగి ఉంటే ఊర్లో ఉన్నాయి మొత్తం తగిలించుకొని నిలబడతాం మనం. ప్రభువా నన్నేదో చూడట్లేదు ప్రభు అంటే ఆయన అంటాడు, నేను నీకు చెప్పింది ఏది నువ్వు చేస్తున్నది. అక్కడ లోతు పోయేంత వరకు అబ్రహాము కష్టపడుతూనే ఉన్నాడు. మీకు అర్థమవుతుందమ్మా? లోతు తనను విడిచి ఏమయ్యేంత వరకు అబ్రహాము స్ట్రగుల్ అవుతూనే ఉన్నాడు. 15వ అధ్యాయం 1వ వచనం చదవద్దు. నో వినండి. 15వ అధ్యాయం 1వ వచనంలో దేవుని వాక్కు అబ్రహాముకు ప్రత్యక్షమవుతుంది. అబ్రహామా భయపడకము, నేను నీ కేడము, నీ బహుమానము నేను అత్యధికం చేస్తాను. హల్లెలూయా. పది గట్టిగా చెప్పండి. ప్రభు చెప్పింది చేస్తే, ప్రభు చెప్పిన మాట ప్రకారం లోబడితే జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. కొద్ది గట్టిగా చెప్పండి హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో మన మైండ్ దానికి ఒప్పుకోవట్లేదు, మన మనసు దానికి సహకరించట్లేదు, మన స్వచిత్వం దానికి చోటు ఇవ్వట్లేదు. లేదు నేను అలానే ఉంటాను, నేను అట్లానే ఉంటాను, నేను ఇంకా అంతే, నన్ను మార్చుకోను, నేను ఇంతే,
నేను ఫిక్స్ అయిపోయాను, నేను కమిట్ అయిపోయాను, నేను తీర్మానం చేసుకున్నాను, నేను మారను, ఇట్లానే ఉంటాను అని అంటే నీకు వచ్చే వినాశనాన్ని ఎవరు ఆపలేరు. గాడ్ నీడ్స్ చేంజెస్. దేవునికి మార్పు కావాలి నీ జీవితంలో. నీ జీవితాన్ని మార్చాలన్న దాని మీద ఆయన దృష్టి కలిగి ఉన్నాడు. ఒక గాడిద కట్టబడి ఉండటాన్ని ఓర్చుకోలేకపోతున్నాడు ఆయన. ఎంత మంచివాడు. ఒక గాడిద బంధించబడి కట్టబడి ఉండటాన్ని ప్రభు ఏం చేయలేకపోయాడు. నేను అడుగుతున్నాను, గాడిద కంటే మీరు శ్రేష్ఠులా కాదా? చెప్పండి పక్కన వాళ్ళకి ఆ మాట కొద్దిగా. ఈ ఆదివారం పాస్టర్ గారు చెప్పే మెసేజ్ ఏంటంటే, చెప్పండి వాళ్ళకి, ఈ ఆదివారం పాస్టర్ గారు చెప్పే మెసేజ్ ఏంటంటే, గాడిద కంటే మీరెవరమ్మా? యేసుప్రభు చెప్పారు పక్షుల కంటే మీరు శ్రేష్ఠులని. పాస్టర్ గారు చెప్తున్నారు గాడిద కంటే మనం ఎవరని శ్రేష్ఠుల. పాస్టర్ గారు శ్రేష్ఠులే చెప్తున్నారు, యేసయ్య కూడా. కొద్ది గట్టిగా చెప్పండి. శ్రేష్ఠులు అశ్రేష్టమైన వాటితో, అనవసరమైన వాటితో మీరు టైఅప్ అయి ఉన్నప్పుడు ప్రభు నీ జీవితాన్ని పైకి లేపటం సాధ్యపడదు. నేనంటాను, అన్వాంటెడ్ దాన్ని కట్ చేయండి, అనవసరమైన దాన్ని ఏం చేయండి? కట్ చేయండి. గట్టిగా చెప్పండి, అనవసరమైనది, అన్వాంటెడ్ అయినది కట్ చేయండి. ప్రభు నీ జీవితంలో పని చేయకుండా ఉండటానికి, ప్రభు నీ లైఫ్లో యాక్టివేట్ అవ్వకుండా ఉండటానికి, దేవుడు అనుకున్న కార్యాలు నీ జీవితంలో చేయకుండా ఉండటానికి మీరుగా కొన్ని స్థలాల్లో కట్టబడి ఆగి ఉన్నారు. ప్రభు అంటాడు దాన్ని కట్ చేయి. ఆమెన్, హల్లెలూయా. మీరు టై అవ్వద్దు, ప్రభు మిమ్మల్ని టై చేస్తాడు. ఆమెన్. మీరు లేవాలని ప్రయత్నించవద్దు, ప్రభు మిమ్మల్ని లేపుతాడు. మీరు ప్రదర్శించబడాలని ప్రయత్నం చేయదు, ప్రభు మిమ్మల్ని ప్రదర్శింపజేస్తాడు. మీరు ప్రఖ్యాతి కావాలని ప్రయత్నం చేయదు, ప్రభు మిమ్మల్ని ఊరేగింపజేస్తాడు. మీరు విలువ కొరకు ట్రై చేయదు, ప్రభు మీకు విలువను తీసుకొస్తాడు. మీరు అణచబడి ఉండాలని ఆలోచన చేయొద్దు, అణచబడి తగ్గించబడి అక్కడే ఆగిపోవాలని ఆలోచన చేయదు, ప్రభు మిమ్మల్ని అక్కడ నుండి స్థలం మారుస్తాడు. ఎంతమందికి అర్థమైంది? పక్కనున్న వాళ్ళని చూసి చెప్పండి, నా స్థలం మారుతుంది. నేను కట్టబడిన దగ్గర నుండి ఊరేగించబడే దగ్గరికి వస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను స్ట్రక్ అయిపోయిన దగ్గర నుండి నేను ముందుకు ప్రయాణము కాబోతున్నాను. నేను ఆగిపోయిన దగ్గర నుండి లేచి ముందుకు వెళ్ళబోతున్నాను. చెప్పండి, నా గమ్యానికి నేరుగా నా ప్రయాణం మొదలు కాబోతుంది. హల్లెలూయా. ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ మై జర్నీ టువర్డ్స్ ద డెస్టినీ. నా యొక్క గమ్యానికి నేరుగా నా ప్రయాణం ప్రారంభము కాబోతుంది. దేవునికి మీ వయసుతో పని లేదు. ఆ రైట్ టైంలో దేవుడు నిన్ను ఎక్కడ నుండి కట్ చేసి, ఎక్కడ నుండి లేపి, ఎక్కడ తీసుకొచ్చి నిలబెట్టి, ఎక్కడ ఊరేగించాలి, ఎక్కడ నీకు గౌరవం కలుగు చేసి నిలబెట్టాలో ప్రభుకి తెలుసు. అంతవరకు టైఅప్ అవ్వద్దు. ఎక్కడ ఓర్పర్ రూతు ఎవరు? ఓర్పను రూతు ఎవరు? తోడుకోడలు. ఇంకొక విధంగా చెప్పాలంటే అక్క చెల్లెలు. కానీ అక్క చెల్లెలుగా ఉన్న ఓర్ప రూత్ ఏం చేశారు? ఓర్ప ముద్దు పెట్టుకొని రూత్ ఏం చేసింది? ఆమె షాట్నే ఉంది. ఆమె నయోమిని నమ్ముకొని లేదు. పక్కన చూసి చెప్పండి, రూతు నయోమిని నమ్ముకొని లేదు. మరి ఎవరిని నమ్ముకొని ఉంది? ఆమె వచ్చిన దినముల్లో, తన భర్తతో జీవించిన దినములో, వివాహమైన కొద్ది దినములలో ఒక పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ఎవరిని గురించిన పరిచయం అంటే ఇజ్రాయేలు దేవుడైన యెహోవాను గురించిన పరిచయం ఏర్పడింది. ఒక మోయాబు దేశస్తురాలు మొట్టమొదటిసారి ఒక అన్య దేశస్తురాలు ప్రభువుని గురించి వింటా ఉంది. ఆమె ఎంత విశ్వాసంలో నిలబడిందనంటే, సొంత తోడబుట్టిన చరిత్ర అంటుంది వాళ్ళిద్దరు అక్క చెల్లెలు, తోడబుట్టిన అక్క చెల్లెలు.
మేబీ ఓర్ప అక్కనో రూత్ అక్కనో మనకు తెలియదు. ఇప్పుడు ఆ బంధాలు టాలీ చేసే టైం లేదు మనకి. మొత్తానికి అక్క చెల్లెలుగా ఉన్నారు. అక్క పోయేటప్పుడు చెల్లిని ఏం చేస్తుంది? పిలిచిద్దా పిలవదా? చెల్లి పోయేటప్పుడు అక్కను పిలిచిద్దా పిలవదా? నేనే పోతున్నప్పుడు నువ్వెందుకేడా రా పోదాం అని పిలిచి ఉంటుందా పిలిచి ఉండదా? చెప్పండి అమ్మా. ఇద్దరం వచ్చాము, ఇద్దరం కలిసి వచ్చాము, ఇద్దరం ఏమైపోదాం? కానీ రూత్ అంటది, నేను ఇక్కడ నీతో బంధాన్ని పుట్టినప్పుడు కలిగి ఉన్నానేమో, ఇప్పుడు నీతో ఉన్న బంధం తెగగొట్టబడాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు నేను నా ప్రభుతో నా బంధాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన సమయం వచ్చింది. హల్లెలూయా. ఆ బంధం వలన నాకేమీ ప్రయోజనం కలగలేదు, కానీ ఈ బంధం వలన ఒక క్రొత్త భవిష్యత్తు నాకు ఏర్పడబోతుంది. ఒక క్రొత్త జీవితం నాకు అనుగ్రహించబడబోతుంది. నేనంటాను, ఆ కట్టబడి ఉన్న స్థలంలో గాడిద అన్సేఫ్గా లేదు. కట్టబడిన స్థలంలో యజమానుడి దగ్గరనే గాడిద ఉంది. కానీ ప్రభు విప్పి ఆ గాడిదను తనకు ఉపయోగపడినట్లు తనతో ప్రభు బంధించారు. హల్లెలూయా. పక్కనున్న వారిని చూసి చెప్పండి, కొన్ని బంధాల నుండి దూరమై ఆధ్యాత్మికమైన బంధముతో మీరు కలవబోతున్నారు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? ఆమె యేసయ్యతో ఉన్న బంధముతో మీరు ఏం చేయబోతున్నారు? ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. అంటే దాని అర్థం ఏ బంధము వద్దు, ఏ బంధం అవసరం లేదు అని కాదు దాని అర్థం. దాని అర్థం బంధాలు ఏవి కూడా ప్రభు నుండి నిన్ను దూరం చేసే బంధాలుగా ఏం చేయకూడదు. కొంతమందికి ప్రాణబంధకం, వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ యొక్క ప్రాణం కొంతమందితో బంధించబడిపోయి ఉంటుంది. వాళ్ళతో మాట్లాడకుండా, వాళ్ళకి మెసేజ్ చేయకుండా, వాళ్ళకి ఫోన్ చేయకుండా, వాళ్ళని కలవకుండా అసలు ఉండలేరు. ఊరిలో కూడా కొంతమందికి స్నేహితులు ఉంటారు. వాళ్ళని ఆ రోజుల్లో కలవకుండా పొలంలో కలవాలి, లేకపోతే ఇంటిలో అయినా కలవాలి, బజారులోనైనా కలవాలి, ఎక్కడోసారి మాట్లాడాలి. వాళ్ళతో కూర్చొని ఒక గంట అయినా అరగంట అయినా టైం ఏం చేయాలి? స్పెండ్ చేస్తేనే కుదిరితే. లేకపోతే ఆ రోజు నిద్రపోలేరు, ఆ రోజు తినలేరు, ఎక్కడికి పోలేరు. నేనంటాను, దైవికము కానీ ఏ ప్రాణబంధకమైనా అది తెగగొట్టబడాలి. ఆ మాట మీకు అర్థమైందమ్మా? హల్లెలూయా. చెప్పండి, దైవికము కానీ ఏ ప్రాణబంధకమైనా ఇట్లా. హల్లెలూయా, హల్లెలూయా. లోతు వల్ల బేసికల్గా అబ్రహాంకి ఏ ప్రాబ్లం లేదు, కానీ ప్రాబ్లం ఎవరి వల్ల వచ్చింది? ఎవరి వల్ల వచ్చింది? అబ్రహాంకి లోతు వల్ల ఏర్పడింది. యుద్ధాన్ని ఎవరు తెచ్చారు? అబ్రహాం తెచ్చాడా? సమస్య ఎక్కడ ఎవరి వలన వచ్చింది? లోతు పని వారికును. అంటే ప్రాబ్లం క్రియేట్ చేసింది ఎవరు? ప్రాబ్లం క్రియేటర్ ఎవరు? లోతు. లోతులో ఏ స్పిరిట్ ఉంది? పొద్దుగుకులు ఏదో ఒక సమస్య క్రియేట్ చేసే స్పిరిట్ ఉంది. ఇప్పుడు ఆయన దగ్గర పని చేస్తున్న వాళ్ళ దగ్గర కూడా ఏముంది? అదే పని చేస్తాం. అందుకే నేను చెప్తున్నాను, మీరు ఎవరితో కలుస్తున్నారో, ఎవరితో సహవాసం ఉన్నారో, ఎవరిని ప్రేమిస్తున్నారో వారు వ్యక్తులు కాదు, వారి వెనక కొన్ని ఆత్మలు ఉన్నాయి, వారి వెనక కొన్ని బలిపీఠాలు ఉన్నాయి, వారిని వెంబడిస్తున్న కొన్ని శాపపు కట్లు ఉన్నాయి. అవి నిన్ను నాశనం చేయకుండా ఉండాలి అంటే నువ్వు అనవసరమైన ప్రాణబంధకాలను తెంచుకోవాలి. నా మాట మీకు అర్థమవుతుందా? హలో, అర్థమవుతుందా? అర్థం కాలేదా? హల్లెలూయా. అవసరం లేదు. అది నీ యొక్క ప్రాణమునకు క్షేమము కాదనే ప్రభు వద్దన్నారు. వద్దన్నాక తేరాహును తెచ్చుకున్నాడు. తేరాహు మధ్యలో ఏమైపోయాడు? వాళ్ళ నాన్న. వద్దన్న లోతును తెచ్చుకున్నాడు. మధ్యలో ఏమైపోయాడు? విడిపోయి వెళ్ళిపోయాడు. ఆమె పక్కనున్న వాళ్ళని చూసి చెప్పండి, జనంతో కదిలిన రోజులు ముగించబడి, గుంపులుగా ఉన్న దినములు ముగించబడి, ఒంటరిగా ఏకాంతముగా
ప్రభువుతో కలిసే దినములు, ప్రభువుతో బంధించబడే జీవితములు ఇప్పటి నుండి మొదలు కాబోతున్నాయి. మీరు ఎప్పుడు చెబుతారంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు చెప్తారు, అసలు నాకు ఎవరు అవసరం లేదు, దేవుడు ఒక్కడుంటే చాలు. కొద్దిగా పాయాసం అంత పలావ్ వస్తే చాలు, ఇక అయిపోయింది మీ పని. ఎంత గిన్నె పాయాసం, తర్వాత ఎంత పలావు, అంత చికెన్ వస్తే చాలు, అన్నీ మర్చిపోతారు. అసలు మనల్ని ఎవరు ప్రేమించారు ఇట్ట, అసలు మనల్ని ఎంత ప్రేమిస్తున్నారు చూడాలి. అసలు మనోళ్ళు ఎవరైనా మనల్ని పెట్టారా చూశారా, పిలిచారా, ముక్కు తెలియదు ప్రేమ. ఇక ఆ రోజు నుండి రాసుకోవటం, పూసుకోవటం ఎక్కువైపోతుంది. ఇంత గిన్నె పాయాసానికను హల్లెలూయా. మీ వీక్నెస్ అది. లేదు పాస్టర్ గారు అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, ఇప్పుడే దండేసి సన్మానం చేస్తాం మీకు. మీ బలహీనత అది. ప్రాణం ఇచ్చి ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి దివారాత్రులు నీ మీద దృష్టి పెట్టి ఆఖరికి నీ తల వెంట్రుకలు కూడా లెక్క పెట్టిన దేవుని ప్రేమ నీకు ఇంకా అర్థం కావట్లేదు. పొద్దుండాల. మీ తల్లికి మీ మీద ప్రేమే, నీ తండ్రికి నీ మీద ప్రేమే, నీ అన్నదమ్ములకు, అక్కాచెల్లెళ్ళకి, తోబుట్టువులకు, బంధువులకు మీ మీద ప్రేమ నేను కాదనట్లేదు. కానీ ఏ బంధమైనా, ఏ ప్రేమైనా నీ తల వెంట్రుకలు లెక్క పెట్టి ఉంచిందా అని అడుగుతున్నా. దేవుడు అంటాడు, నీ తల వెంట్రుకలు కూడా నాకు తెలుసు. ఇంకా డీప్గా చెబుతున్నాడు, నీ తల వెంట్రుకలు ఒక్కటైనా నా అనుమతి లేకుండా కిందకి రాలదు అంటున్నాడు. కంపేర్ చేయండి, ఎవరిని కంపేర్ చేస్తారో ఆయన ప్రేమతో మీరు చెప్పండి. ఏ ప్రేమనో ఆయన ప్రేమతో మీరు కంపేర్ చేయగలుగుతారో కంపేర్ చేయండి. అమ్మ వినండి, వెరీ సీరియస్గా మాట్లాడదాం, వినండి. పిల్లల తర్వాత చూద్దురు కానీ వినండి. మీ వ్యక్తిగత జీవితంలో ఈ ప్రేమతో కూడా ఏ ప్రేమను మీరు సరిపోల్చగలరో ఒకసారి చూడండి. భక్తులు పాట పాడుతూ రాశారు, ఇదిగో కలువరి సిలువ ప్రేమ మరపురాని యేసు ప్రేమ. స్కేల్ కొనే కృష్ణ. ఇదిగో కలువరి సిలువ ప్రేమ మరపురాని మధుర ప్రేమ. చప్పట్లు కొడుతూ యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. లోరి యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. ఇదిగో కలువరి సిలువ ప్రేమ. స్తోత్ర గ్లోరీ. మరపురాని మధుర ప్రేమ. యేసు నన్ను కడిగిన ప్రేమ, పడిన నన్ను లేపిన. పాడండి సెడిన నన్ను కడిగిన, పడిన నన్ను లేపిన ప్రేమ. మరువలేని ప్రేమ మారని యేసయ్య ప్రేమ. మరువలేని ప్రేమ మారని యేసయ్య ప్రేమ. ఇదిగో కలువరి సిలువ మరపురాని మధుర. చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ అందరూ యేసు ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. హల్లెలూయా.
ఈ పాట రాసిన ఆయన రాజుబాబు గారు, గండిగుంట రాజుబాబు గారు. ఉయ్యూరు దగ్గరలో గండిగుంట అని ఆ ప్రాంతంలో ఉన్నారు. ఆయన గారు ఈ పాట రాసేటటువంటి సందర్భం, ఆ పరిస్థితి ఎట్లాంటి పరిస్థితి అని చెప్పంటే, తన యొక్క భార్య తన సేవకుడుగా ఉన్నాడని ఆమె ఒక ఉన్నత విద్యను అభ్యసించి, ఈయన గారు చాలా ఉన్నతమైన చదువు చదివారు. సేవకుడు భార్యగా నేను అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. ఆ జనాలకు వందనాలు పెట్టడం, వాళ్ళకి సమస్యలు వినటం, వాళ్ళకి ప్రార్థనలు చేయటం, ఈ జనాలు వాళ్ళ చుట్టూ వాళ్ళ వెనకాల తిరగటం, వాళ్ళని ప్రేమించటం, నాకు అసలు ఇవన్నీ నాకు అసలు అవసరం లేదు. నువ్వు ఏదైనా ఉద్యోగం చేస్తానంటే నేను నీతో ఉంటాను, లేకపోతే నాకు నువ్వు అవసరం లేదు. ఒకటి, నేను కావాలంటే నువ్వు ఆ సేవను వదిలేసేయి, అప్పుడు నేను నీతో వస్తానంటే ఆయన అన్నాడు, నాకు నీకన్నా నా ప్రభువు ముఖ్యం. నాకు ఆ ప్రభువు నేను వదిలిపెట్టలేను, నా ప్రభు సేవను నేను వదిలిపెట్టలేను. ఆయన నా మీద చూపిన ప్రేమను నా జీవితంలో నేను మర్చిపోలేను. దానికి నా జీవితం అంతా నేను రుణపడి బ్రతకాల్సిన వాడిని. నేను ఎలా వదిలిపెట్టగలుగుతాను? ఆ టైంలో ఆమె తనను విడిచి వెళ్ళిపోయిన సందర్భం అది. ఆ సందర్భంలో ఈ పాట రాస్తున్నాడు. ప్రభు ప్రేమ, నా కలువరి ప్రేమను తలంచుకొని, అయ్యా నేను చెడిపోయినవాడిని, చెడిన నన్ను లోకమంది ఈడు చెడిపోయినవాడు, నీతిమాలను బతుకుతున్నవారు అన్నారు. కానీ చెడిన నన్ను నువ్వు నీ చేతిలో తీసుకొని నన్ను కడిగావు, చెడిపోయిన నన్ను కడుక్కున్నావు. పడిపోయాను, చాలా పాపాల్లో పడిపోయి బతికాను, కానీ నన్ను నువ్వు తీసుకున్నావు. నీ రక్తముతో మరలా నన్ను కడిగి నన్ను పైకి లేవనెత్తావు. నన్ను పైకి లేవనెత్తి నన్ను నీతో పాటు కూడా కూర్చుండబెట్టుకున్నావు. ఈ ప్రేమను నేను ఎక్కడ చూడగలను, ఎక్కడ కనుగొనగలను, ఎవరు చూపగలుగుతారు ఈ ప్రేమని? ఆ పాట రాస్తూ అక్కడ అందుకని రాశాడు, మరపు రాని మధుర ప్రేమ. ఏ ప్రేమనైనా మర్చిపోగలుగుతాను, కానీ ప్రభా నీవు నా మీద చూపిన ప్రేమ నా జీవితకాలం అంతా నేను మర్చిపోలేను. భార్య ప్రేమను మర్చిపోవచ్చు, భర్త ప్రేమను మర్చిపోవచ్చు, పిల్లల ప్రేమ మర్చిపోవచ్చు. అన్ని ప్రేమల్లో మార్పులు, మర్చిపోవటాలు ఖచ్చితంగా జరుగుతాయి, కానీ ప్రభు ప్రేమలో మార్పు రాదు. ఇట్ నెవర్ చేంజెస్ ఎట్ ఆల్. హల్లెలూయా. కొద్ది గట్టిగా చెప్పండి. అందుకనే ఈ ఒక గాడిద మీద కట్టబడి ఉన్న ఒక గాడిద మీద ప్రభుకి ఎంత ప్రేమ అంటే దానిని విడిపించాలి. అది వీధిలో ఉంది, విలువలేనిదిగా వీధిలో పడింది. అది ఒక మురికి గుడ్డలను మోస్తున్నటువంటి గాడిద. ఇతరులకు అది వాహనముగా ఉన్నటువంటి ఒక గాడిద. ఎవరికి నిరుపయోగముగా పడిపోయి ఉన్న విలువలేని ఒక గాడిద. ఇటువంటి ఒక గాడిదను ప్రభు తీసుకొని తన శిష్యులను పంపించి దానిని తీసుకొని రమ్మని పిలిచి దాని మీద ఆయన యెరూషలేము వీధులలో ఊరేగుతూ ఉన్నారు. ప్రభువును మోసే గాడిదగా మార్చబడింది. బంధించబడి ఉన్న గాడిద, కట్టబడి ఉన్న గాడిద ఇప్పుడు అది ఎలా మారిందంట? ప్రభువుని మోసే గాడిదగా మార్చబడింది. ఆమె ఈరోజు మిమ్మల్ని కట్టిన కట్లు ఏదైనా, మిమ్మల్ని బంధించిన బంధకం ఏదైనా యేసు నామములో అది ఈరోజు తెంపబడునుగాక. మీరు ప్రభువుని మోయకుండునట్లుగా, ప్రభు కొరకు మీరు లేవకుండునట్లుగా, ప్రభు కొరకు ముందుకు వెళ్ళకుండునట్లుగా, ప్రభు రాజ్యమును మీరు కట్టకుండునట్లుగా మిమ్మల్ని ఎక్కడెక్కడ హోల్డ్ చేస్తున్నాడో, బంధిస్తున్నాడో ఆ బంధకాలు, కట్లని యేసు నామములో తెంపబడునుగాక. మీరు అనుకుంటున్నారు కొన్ని సందర్భాల్లో, నేను దేవుని కొరకు లేద్దామని అనుకున్నప్పుడల్లా అపవాది నన్ను ఎక్కడో టార్గెట్ చేస్తున్నాడు, ఏదో ఒక ఏరియాలో నన్ను బలహీనపరుస్తూ ఉన్నాడు, ఎవరో ఒకరి ద్వారా సమస్య నాకు క్రియేట్ చేస్తూ ఉన్నాడు, ఎవరో ఒకరిని అడ్డం పెట్టుకొని నన్ను లేవనీయకుండా అపవాది ఆపుతూ ఉన్నాడు. కానీ ఈసారి అది జరగదు. ప్రభు కొరకు నేను లేపబడతాను ఖచ్చితంగా. ముందెన్నడూ లేనంతగా ప్రభు కొరకు నేను లేచి ప్రకాశించబోతున్నాను. ఎందుకనంటే నన్ను లేపినవాడు మనుషుడు కాదు, నన్ను లేవనెత్తినవాడు క్రీస్తు. నేను చెప్తాను, ఈసారి మీరు పైకి లేవటాన్ని ఎవరు ఆపలేరు. ప్రభు తన యొక్క శిష్యుని పంపిస్తూ ఉన్నాడు. తన శిష్యుని పంపించి అది నాకు అవసరం, ఆ యజమానితో చెప్పమని చెప్పిన మాట ప్రభు ఈరోజు చెబుతున్నాడు మీతో, నా ప్రజలతో చెప్పు, వారు నాకు అవసరం. ఏంటంటే ఈ లోకంలో మీరు అందరికీ అవసరపడకపోవచ్చు. మీరు అంటారు కదా, కరేపాకులాగా నన్ను పక్కన పడేశారు.
కరేపాకం తెలిసి ఎందుకు నీకు సహవాసం? ఆమె హల్లెలూయా. కొద్దిగా ప్రేమిస్తే, కొద్దిగా విలువ ఇస్తే, కొద్దిగా మనల్ని ఎత్తుకుంటే మన కాళ్ళు భూమి మీద అస్సలు ఆగదు. హల్లెలూయా. ఇక్కడున్న కళ్ళు ఇక్కడికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇట్ట చూడరు, ఇట్ట చూస్తారు. హల్లెలూయా. నేనంటాను, ఏ ప్రేమ ప్రభు ప్రేమతో సరిపోల్చదగినది కానే కాదు. హల్లెలూయా. బాగా వినండి, ఈ బంధించబడి ఉన్న గాడిద యొక్క స్థితిని దేవుడు ఎట్లా టర్న్ చేశారు. కట్టబడి ఉన్న గాడిద స్థితిని ముందు దానిని విప్పమని చెబుతున్నారు. రెండోది అంటారు, అది నాకు అవసరం. ఈ రెండు ఈరోజు మైండ్లో బాగా మీరు తీసుకోవాలి. ఒకటి, మీరు కట్ల నుండి విప్పబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. రెండోది, మీరు ఆయనకు అవసరమని చెప్తున్నాడు ప్రభు. ఆమె ఒక టర్మ్ వచ్చేటప్పుడు, ఒక పీరియడ్ వచ్చేటప్పుడు, కొన్ని సమయాల్లో భర్త, భార్య, పిల్లలు, బంధువులు అందరూ ఆలోచిస్తారు, అసలు ఈ మనిషి వల్ల ప్రయోజనం ఏంటి? ఏం ఆలోచిస్తారు? ఈ మనిషి వల్ల ప్రయోజనం ఏంటి? పక్కన వాళ్ళని అడగండి, ఎప్పుడైనా అట్లాంటివి వచ్చిందా మీకు? ఒకవేళ మనుషులు మాట్లాడకపోతే అపవాది కొన్ని సందర్భాల్లో మాట్లాడతాడు. అసలు నీ వల్ల ఈ భూమికి ప్రయోజనం ఏంది, నీ వల్ల కుటుంబానికి ప్రయోజనం ఏంది? అపవాది మాట్లాడతాడు చెవిలో. నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావు? చచ్చిపో, అసలు నువ్వు మరణించు, నీ జీవితాన్ని ముగించేయి, అసలు ఎందుకు నువ్వు బతికున్నావు, అవసరం లేదు, ఇన్ని అవమానాల మధ్య, ఇన్ని నిందల మధ్య, ఇన్ని శోధనల మధ్య నువ్వు బ్రతకాలా అని అపవాది కొన్ని సందర్భాల్లో మాట్లాడుతుంటాడు, ఆలోచనలు పుట్టిస్తూ ఉంటాడు. కానీ ప్రభు స్వరం లోపల నుండి చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతుంది, నువ్వు నాకు అవసరం. ఈ స్వరం ఎదుట మిగతా స్వరాలన్నీ డౌన్ అయిపోతాయి ఆటోమేటిక్గా. కుడి చేతుల పైకి అయితే చెప్పండి, నాకు విరోధంగా పలుకుతున్న ప్రతి స్వరము నిమ్మలమవునుగాక, నిమ్మలమగునుగాక. దేవుని యొక్క స్వరము ఈ ఉదయకాలం నా జీవితంలో, ఆత్మమండలములో రూపాంతరాన్ని కలుగు చేయబోతా ఉంది. నేను మనుష్య స్వరము కన్నా, అపవాది స్వరము కన్నా నాలో ఉన్న దేవుని ఆత్మస్వరము నేను వినబోతున్నాను. హల్లెలూయా. ఆ స్వరాలన్నీ చెప్తున్నాయి, నువ్వు అవసరం లేదు, నీ వల్ల కాదు, నువ్వు సాధించలేవు, నువ్వు ఛేదించలేవు, నువ్వు ముందుకు వెళ్ళలేవు, లేకపోతే నువ్వు జయించలేవు, ఇక నీ స్థితి ఇక్కడితో ఆగిపోతుంది, నీ పరిస్థితి ఇంతే అని చెప్పేసి ఎక్కడికక్కడ స్వరాలు పలు రకాలుగా వినబడతాను. ప్రభు అంటాడు, ఇది నాకు అవసరం. ఇది మనం నిర్మూలన కాకుండా ఇంతవరకు కాపాడుకుంటూ రావటానికి గల కారణం ఏంటంటే మనం ఆయనకు అవసరం. అపవాది ఎన్నో బాణాలు వేశాడు, ఎన్నోసార్లు పడేటట్లుగా తోశాడు, ఎన్నో వలలు వేశాడు, ఎన్నో రకాలుగా శోధనలు తెచ్చాడు. కానీ ఎక్కడ ప్రభు మనల్ని పడనివ్వలేదు, కుప్పకూలి పోనివ్వలేదు, ఏ మనుషుని చేతికి, అపవాది చేతికి మనలను అప్పగించలేదు. కారణం ఏంటంటే మనము ఆయనకి అవసరం. ఐఆమ్ వాంటెడ్. చెప్పండి పక్కన వాళ్ళకి, నేను వాంటెడ్ లిస్ట్లో ఉన్నాను. ఏం సిద్ధు? అక్కడక్కడ చిన్న చిన్న పోస్టర్స్ వేస్తారు, చూసారా? వాంటెడ్ అని. చెరసాల నుండి ఖైదీలు తప్పించుకొని పోయినప్పుడు, లేకపోతే ఎవరైనా వ్యక్తులు మోసం చేసి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ ఫోటోలు వేసి బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో ఏమంటారంటే వీళ్ళు వాంటెడ్ లిస్ట్లో ఉన్నారు, వీళ్ళని కనుక ఎవరన్నా కనిపెట్టిస్తే వాళ్ళకి పారితోషికం ఇస్తాను. హల్లెలూయా. పరలోకం కూడా ఏమంటుందంటే, నా రక్తంతో కడగబడిన బిడ్డలు ఎవరికి అవసరం ఉన్నా లేకపోయినా నాకు వారు అవసరం. కొద్ది గట్టిగా చెప్పండి, నాకు వారు. ఇంకా కొద్ది గట్టిగా, పక్కనున్న వాళ్ళకి గట్టిగా చెప్పండి, మీరు దేవునికి అవసరం. ఒక ముగ్గురికి చేతులు ఇచ్చి చెప్పండి, మీరు దేవునికి అవసరం. కొన్ని సమయాల్లో మీకే అనిపిస్తుంది, నా వలన ఎవరికి ప్రయోజనం వస్తుందా? అట్లాంటి ఆలోచనలు, నా వలన ఎవరికి ప్రయోజనం. ఇంకోసారి అనిపిస్తుంది, అసలు నేను దేనికి ఉపయోగపడతాను అనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో కొంతమంది చెప్పచ్చు, అసలు ఎందుకు బతికున్నావు, అసలు నీ వల్ల ఉపయోగం ఏంటి, అసలు నువ్వు ఇంటికి పెట్టిన దరిద్రం లేదా ఇంటికి పెట్టిన శాపం అని కూడా నేను గురించి అనొచ్చు. ప్రభు అంటాడు, ఆ స్వరాలన్నీ అబద్ధం.
అది అబద్ధం. కొంతమంది అంటారు, నీ వల్లే ఇల్లు ఇట్లా ఉంది, నీ వల్లే ఈ కుటుంబం ఇట్లా అయిపోయింది, నీ వల్లే ఈ జీవితమే తలకిందులుగా ఇట్లా మారిపోయింది, యు ఆర్ ద రీజన్, నువ్వే కారణం అని కొంతమంది మీ మీద తరచుగా ఏలెత్తి చూపిస్తూ ఉంటారు. కానీ పరలోకంలో ఉంది దేవుని స్వరం అంటుంది, నువ్వు నాకు అవసరం. హల్లెలూయా. మొదటి సమయాలు 16లో మీరు చదివి చూస్తే అక్కడ ఒక అద్భుతమైన ఒక విషయం ఉంటుంది. మొదటి సమయాలు 16వ అధ్యాయం 16 కీలపో அப்படியே కీలపో పంతొమ్మిదో వచనం 19. కీల చదవండి మా అమ్మాయి, చదవండి. ఆమేన్, హల్లెలూయా. సమూయేలు ప్రవక్త ఎవరి దగ్గరికి వస్తున్నాడంటే దావీదు దగ్గరికి వస్తున్నాడు. సమూయేలు ప్రవక్త దావీదుని వెతుక్కుంటే యెషయా ఇంటికి వస్తున్నాడు. యెషయా ఇంటికి వస్తున్నాడు. కీల పాపా, நீ மேலே போகிற, கீழேனா கீழே, நீ மேலே போயிட்டுருக்க, டவுன் 20 இருக்க நீ. நான் சொல்கிறது இன்னும் கீழே வா, எனக்கு 16, 17, 18 அது மாதிரி வேணும். கீழே வா. దావీదుని ఎక్కడికి పంపించారంటే గొర్రెలు కాయటానికి పంపించారు. అతడు గొర్రెలు కాయటం తప్ప ఇక దేనికి ఏం చేయడు, ఉపయోగపడటానికి అతన్ని తీసుకెళ్ళి అక్కడ పడేశారు. ఉన్న కీలవా, అతన్ని తీసుకెళ్ళి అక్కడికి పడేశారు. అతని యొద్దకు ఒక వర్తమానం పంపించబడుతుంది. ఏమని వర్తమానం పంపించబడుతుంది అని అంటే 12వ వచనం చదవండి. 12వ వచనం 16, 12. అతడు వానిని పిలువ నంపించి. ఆమేన్, హల్లెలూయా. మీరు ఆ వాక్యాన్ని అందరూ తీసుకోండి, బైబిల్ చేతిలో తీసుకోండి, అందరూ కలిసి ఇప్పుడు మనం గట్టిగా చదవబోతున్నాం. అక్కడ ఒక అద్భుతమైన విషయం ఉంది. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై. ఇప్పుడు అందరూ కలిసి గట్టిగా చదవండి. అతడు రాగానే అతడు రాగానే దేవుడు ఏం చెప్తున్నాడు, నేను కోరుకున్నవాడు ఈతడే. ఎన్నో గాడిదలు ఆ యెరూషలేములో ఉన్నాయి, కానీ ప్రభు కోరుకున్న గాడిద అక్కడ ఒకటి ఉంది. ఆమె మీ కుటుంబంలో చాలామంది ఉన్నారు, కానీ మీరెందుకు ఇక్కడికి వచ్చారు? మీరే ఎందుకు ఇక్కడికి రావాలి? మీరే ఎందుకు ఈ సంఘములోకి రావాలి? మీరే ఎందుకని ఆ కుటుంబంలోనికి రావాలి? మీరే ఎందుకని ఈ వెన్నాదేవి పరిసర ప్రాంతాలలో మీరెందుకు రావాలి? నేనంటాను, దేవుడు మిమ్మల్ని ఒక ఉద్దేశం కొరకు కోరుకున్నాడు. ఆయనకు మీరు అవసరమై ఉన్నారు. మీ ద్వారా ఆయన చేయాల్సినటువంటి పని కార్యం ఏదో ఒకటి ఉంది. కొద్ది గట్టిగా చెప్పండి, హల్లెలూయా. పక్కన వాళ్ళు చూసి చెప్పండి, ప్రభువు మిమ్మల్ని ఏర్పరచుకోకుండా, ప్రభువు మిమ్మల్ని కోరుకోకుండా, ప్రభువు మిమ్మల్ని ప్రత్యేకించుకోకుండా మీరు ఇక్కడికి రాలేదు. ఆ మాట అర్థమవుతుందా మీకు? మీరు వచ్చేటప్పుడు దారిలో ఎన్నో సంఘాలు దాటి వస్తున్నారు, ఎన్నో ఊర్లు దాటి వస్తున్నారు, ఎన్నో చర్చెస్ దాటి వస్తున్నారు. ఎందుకు ఇక్కడికే రావాలి? ప్రభు మిమ్మల్ని ఈ స్థలం కొరకు కోరుకున్నాడు. నా మాట మీకు అర్థమవుతుందా? ప్రభు ఈ స్థలం కొరకు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. అందుకనే మీరు ఇక్కడికే ఏం చేస్తున్నారు? వస్తున్నారు.
ఆమె ఇప్పుడు ఎగ్జాంపుల్ మన జోజి బుద్ధర్ నరసరావుపేట నుండి వస్తున్నారు. నరసరావుపేటలో మెగా చర్చెస్ ఉన్నాయి. ఏ చర్చెస్ ఉన్నాయమ్మా? మెగా చర్చిలు ఉన్నాయి. మన రీసెంట్గా కొన్ని చర్చలు ఎస్టాబ్లిష్ చేశారు. చాలా పెద్ద పెద్ద చర్చెస్ ఎస్టాబ్లిష్ చేశారు. పాప అవన్నీ ఆయనకి తెలుసో తెలీదో కూడా తెలియదు. ఆయనకు ఆదివారం అయితే మైండ్లో ఒకటే పని చేస్తుంది, వెన్నాదేవి వెళ్ళాలి. కంప్యూటర్ ఫీడ్ అయింది. అంతేనా చదువుదా? ఇప్పుడు ఆదివారం కానీ మీకు ఒకటి మైండ్లో ఒకటి ఆలోచన వస్తుంది, పొద్దున లేవగానే ఈరోజు వెన్నాదేవిలో సంఘానికి వెళ్ళాలి. అది నా సంఘం, అది దేవుడు నాకు ఇచ్చిన స్థలం, నేను అక్కడికి వెళ్ళాలి, అక్కడ వెళ్ళి దేవుని సన్నిధిలో ఉండాలి. మైండ్లోకి వస్తుంది. అంటే దాని అర్థం ప్రభు మిమ్మల్ని ఈ స్థలం కొరకు ఏం చేసుకున్నారు? ఏర్పాటు చేసుకున్నారు. తన కొరకు మిమ్మల్ని ఏం చేసుకున్నారు? ప్రత్యేకించుకున్నారు. 8 మంది సహోదరులు ఉన్నారు, కానీ దావీదును దేవుడు ఏం చేశాడంటే తన కొరకు ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. నేనంటాను, గాడిద పట్ల ఒక ఉన్నత ప్రణాళిక దేవునికి ఎట్లా ఉందో మీ పట్ల కూడా చాలా ఉన్నతమైన ప్రణాళిక దేవునికి ఉంది. గాడిద మీద ఎక్కి యేసు ఎలా ఊరంతా ఊరేగించబడ్డారు, ఎలాగ యేసును మోసే గాడిదగా అది మారింది, యేసుక్రీస్తును మహిమపరిచే ఒక గాడిదగా అది ఎలా మారిందో మీ జీవితంలో కూడా దేవుడు ఊరేగించబడాలని ఆశిస్తూ ఉన్నాడు. మీ కుటుంబం ద్వారా కూడా ఆయన ఘనపరచబడాలని ఆశిస్తూ ఉన్నాడు. నేనంటాను, మధ్యలో ప్రలోభ పెడుతున్న వాటికి చోటు ఇవ్వమాకండి. మధ్యలో ప్రలోభ పెడుతున్న వాటికి ఏమి ఇవ్వమాకండి? చోటు ఇవ్వమాకండి. డిస్ట్రాక్ట్ అవ్వమాకండి. కాన్సన్ట్రేషన్ మిస్ కానివ్వమాకండి. డైవర్ట్ అవ్వమాకండి. యోసేపు జీవితంలో తన జీవితం ద్వారా దేవుడు ఊరేగించబడాలని కోరుకున్నాడు. మధ్యలో ఎన్నో పాపాలు తనల్ని పోరాడాయి, వాటిని విడిచిపెట్టి పారిపోయాడు. తనకు ఒక దర్శనం ఉంది, తన పట్ల ఒక సంకల్పం ఉంది, తన కొరకు ఒక సింహాసనం కళ్ళ ముందు కనబడతా ఉంది. ఫరో ఇంట్లో పని చేసేటప్పుడల్లా అనుకుంటాడు, ఇక్కడికి వచ్చి కూర్చొనే దాకా నేను దేనిని చూడనని కూర్చున్నాను. ఆమె హల్లెలూయా. ఇంకా కొద్ది గట్టిగా చెప్పండి, ఇంకా కొద్ది గట్టిగా. చూడండి, గర్భము దాల్చిన ఒక స్త్రీ, ఆమె గర్భము దాల్చిన ఒక స్త్రీ ఫ్రీగా ఉండలేదు. ఆమె మిగతా స్త్రీలలాగా ఆమె ఫ్రీగా ఉండలేదు. ఆమె చాలా కష్టంగా, చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆమె కూర్చోవాలన్నా, లెగవాలన్నా, నడవాలన్నా, ఏదైనా పని చేయాలన్నా మిగిలిన స్త్రీలాగా చేయలేదు. ఎందుకంటే ఆమె గర్భము దాల్చింది. గర్భములో శిశువు ఉన్నాడు, పిండంలో బిడ్డ ఉంది. ఆమె గర్భసంచిలో తాను మోయలేని ఒక భారాన్ని ఏం చేస్తూ ఉంది? ఆమె మోస్తూ ఉంది. అమ్మ వినండి. ఆమె అంత బరువైన దాన్ని మోస్తుంది కనుక ఏది పెడితే ఆమె అది తినలేదు. ఏది పడితే అది, ఎట్లా పడితే అట్లా ఉండలేదు. ఎందుకనంటే ఆమె ఒక కంట్రోల్డ్గా ఉండాలి, నియంత్రణగా ఉండాలి. కారణం, ఆమె ప్రభువుని మోస్తూ ఉంది. ఎంతమందికి అర్థమైందమ్మా? ఆమె ప్రభువుని మోస్తూ ఉంది. మరియమ్మ చూడండి, యేసుని మోస్తూ ఉంది. ఆమె యేసుని మోస్తున్న సమయంలో ఎన్నో వ్యతిరేకతలు, ఎన్నో పోరాటములు ఎదురయ్యాయి. కానీ అన్నిటిలో నిలబడి ప్రభువుని లోకానికి ఆమె అందించింది. ఎంతమందికి అర్థమవుతుంది? నేనంటాను, మీరు ప్రభువుని మోసే పనిలో ఉన్నారు. మీరు ప్రభువుని మోసే పనిలో ఉన్నారు. పక్కన వాళ్ళకి చెప్పండి, మీరు ప్రభువుని మోస్తున్నారు. చెప్పండి, మీరు ప్రభు మనసు కలిగి ఉన్నారు. మీరు క్రీస్తును ధరించుకొని ఉన్నారు. మీరు మోసే ప్రక్రియలో ఉన్నారు. ఈ మోసేటటువంటి సమయంలో ఎట్ట పడితే అట్ట ఉండటం కుదరదు. ఎలా పడితే అలా ఆడుకోవటం కుదరదు. ఎలా పడితే అట్లా తిరగటం కుదరదు. ఎలా పడితే అట్లా పండుకోవటం కుదరదు. ఎలా పడితే అలా జీవించడం కుదరదు. ఒక నియంత్రణతో జీవితం సాగాల్సింది. ఎందుకనంటే ఇది ప్రభువుని మోస్తున్న జీవితం. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. మార్నింగ్ లేవగానే, పొద్దున లేచిన వెంటనే లేవగానే నేను బైబిల్ చదవాల్సి ఉంది, ప్రార్థన చేయాల్సి ఉంది, దేవుణ్ణి స్తుతించాల్సి ఉంది. వ్యర్థమైన సంభాషణలకు చోటు ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను ఒక నియంత్రణలో ఉన్నాను. ఎందుకనంటే నేను ప్రభువుని మోస్తూ ఉన్నాను. నా జీవితం ద్వారా ప్రతి అడుగులో, ప్రతి విభాగంలో క్రీస్తు ప్రత్యక్షపరచబడాల్సిన అవసరం ఉంది.
కాబట్టి నేను అందరిలాగా ఉండలేను. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, అందరిలాగా సరదాగా ఉండలేను. నేను క్రీస్తును మోస్తూ ఉన్నాను. ఆమేన్. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. క్రీస్తును మోసుకొని వెళుతున్నటువంటి ఆ గాడిదకు విలువ వచ్చింది. ఎన్నో రథాలు ఉన్నాయి, రౌతులు ఉన్నాయి. రోమ సామ్రాజ్యంలో యెరూషలేములో గొప్ప గొప్ప రథాలు ఉన్నాయి, ఒంటెలు ఉన్నాయి. కానీ ప్రభు ఎందుకో ఈ గాడిద పిల్లను కోరుకున్నారు. ఈ భూమి మీద దేవుడు అంటారు, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో ఉన్న వెర్రి వారిని దేవుడు ఎన్నుకుంటున్నాడు. ఆమె పక్కనున్న వాళ్ళని చూసి చెప్పండి, ఎవరి ద్వారానో కాదు, మీ ద్వారా ప్రభు గొప్ప కార్యములు చేయబోతున్నారు. గొప్ప కార్యాలు మీ ద్వారానే ప్రభు చేయబోతా ఉన్నారు. మీ కుటుంబం ద్వారానే ప్రభు చేయబోతా ఉన్నారు. చెప్పండి, మీ బిడ్డల ద్వారానే ప్రభు చేయబోతా ఉన్నారు. అందరూ నిషేధించిన, అందరూ త్రోసివేసిన, అందరూ వద్దని పంపించి వేసిన ఆ వ్యక్తిని దేవుడు అంటాడు, అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే. ఆమె దేవుడు అంటారు 11వ వచనంలో, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయాను అడుగగా అతడు ఇంకా కడసారి వాడు ఉన్నాడు. అయితే వాడు అందుకు సమూయేలు, నీవు వానిని పిలువనంపించుము, అతడు వచ్చు వరకు మనము కూర్చుందుమని యెషయాతో చెప్పాను. ఆమె ఎవరు రావాలి? దేవుడు కోరుకున్న వ్యక్తి రావాలి. దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి రావాలి. దేవుడి చేత ప్రత్యేకించబడిన వ్యక్తి రావాలి. నేనంటాను, దేవుడు మిమ్మల్ని కోరుకొని ఉన్నాడు, ఎన్నుకొని ఉన్నాడు, ప్రత్యేకపరుచుకొని ఉన్నాడు, తన కోసం మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నాడు. పేతురు అంటాడు, రాజులైన యాజక సమూహముగా ఆయన మిమ్మల్ని ఎన్నుకొని ఉన్నాడంట. హల్లెలూయా. పక్కన వాళ్ళు చూసి చెప్పండి, మిమ్మల్ని చాలా ఉన్నతమైన పిలుపుతో దేవుడు ఎన్నుకొని ఉన్నాడు. హల్లెలూయా. గాడిద, కట్టబడి ఉన్న గాడిద మీద అంత గొప్ప ఉద్దేశం కలిగి ఉంటే మీ కొరకు రక్తము కార్చిన దేవుడు ఆయన మీ పట్ల ఇంకెంత ఉన్నతమైన ఆలోచన కలిగి ఉంటాడు. హల్లెలూయా. మన పని ఏంటంటే దేవుని ఆలోచనలకు, దేవుని ఉద్దేశాలకు చోటిచ్చి బ్రతకటం. అందుకే పౌలు అన్నాడు, ఇక జీవించేవాడును నేను కాదు, ఎవరు జీవిస్తున్నారు? క్రీస్తే నాలో జీవిస్తూ ఉన్నాడు. ఇప్పుడు నాలో క్రీస్తు జీవిస్తున్నట్లయితే మరి నేనెక్కడా? నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాను. బాప్తిసం ద్వారా క్రీస్తుతో పాటు నేను సమాధి చేయబడ్డాను. ఇప్పుడు జీవించేవాడును నేను. కొద్దిగా 3 సార్లు గట్టిగా చెప్పండి. ఇక జీవించేవాడును నేను కాను, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. జీవించేవాడును నేను కాను, క్రీస్తే నాలో. హల్లెలూయా. కొద్ది గట్టిగా చెప్పండి. రోజు మీరు చెప్పాల్సిన మాట అది. పొద్దున నిద్ర మంచం నుండి లేచిన వెంటనే, ఇక జీవించేవాడును నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తాం. ఆమేన్. హల్లెలూయా. ఏదైనా ఆలోచనలు వస్తున్నప్పుడు, ఏదైనా తలంపులు వస్తున్నప్పుడు, ఏదైనా డిస్టర్బెన్స్ వస్తున్నప్పుడు, ప్రభువా నేను జీవించట్లేదు, మీరు నాలో జీవిస్తూ ఉన్నారు. నాలో క్రీస్తు జీవిస్తూ ఉన్నాడు. నా ఆలోచనలు క్రీస్తు చెరపట్టుకొని ఉన్నాడు. నా తలంపులు క్రీస్తు చెరపట్టుకొని ఉన్నాడు. నా ఊహ క్రీస్తు చెరపట్టుకొని ఉన్నాడు. నా ఉద్దేశాలు క్రీస్తు చెరపట్టి ఉన్నాడు. నా ఉద్రేకాలు, భావోద్రేకాలు క్రీస్తు చెరపట్టి ఉన్నాడు. ఈ చేతులు, ఈ కాళ్ళు, ఈ దేహం, ఈ అవయవం, ఈ కళ్ళు, ఈ చెవులు, ఈ మెదడు, ఈ ప్రతి విభాగములో క్రీస్తు నిండి ఉన్నాడు. నేను లేను, నేను అనబడిన వ్యక్తిని ఎప్పుడో సిలువ వేయబడి సమాధి చేయబడ్డాను. క్రీస్తే నాలో జీవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కొద్ది గట్టిగా చెప్పండి, ఇంకా కొద్ది గట్టిగా. మీలో క్రీస్తు జీవిస్తున్నట్లయితే ఇంకా పాపానికి చోటు ఎక్కడ ఉంటుంది? అడగండి పక్కన వాళ్ళని. మీలో క్రీస్తు ఉంటే పాపానికి ఎక్కడ చోటు ఉంటుంది? మీలో క్రీస్తు ఉంటే పాపపు ఆలోచనలకు చోట్లు ఎట్లా వస్తుంది? పాపపు కార్యాల వైపు మనసు ఎట్లా తిప్పబడుతుంది? హల్లెలూయా. నన్ను చూస్తూ చెప్పండి, లోపల క్రీస్తుని పెట్టుకొని బయట సినిమాలు చూస్తారా? లోపల క్రీస్తుని పెట్టుకొని సీరియల్స్ చూస్తారా? యేసు ప్రభుతో కలిసి చూస్తారా? హలో, ఇదెక్కడ ట్రెండు? యేసు ప్రభువా, కొద్దిసేపు నువ్వు నిద్రపోతే
నువ్వు నిద్రపోయే గ్యాప్లో నేను ఒక చిన్న షో చూస్తానని. చూస్తామా? చెప్పండి ఏమ్మా? ముందు అందుకే చెప్పాను, మీరు యేసుని మోస్తున్నారు కాబట్టి మీ కళ్ళు పవిత్రంగా ఉండాలి. అమ్మా వింటున్నారా పాస్టర్ గారు? మరి చూడకూడదంటే మరి టీవీ ఎందుకు కనిపెట్టినట్టు? ఈ మేధావులు అడిగే ప్రశ్న. చూడకూడదంటే మరి టీవీలు ఎందుకు కనిపెట్టు? నేను అంటాను, కనిపెట్టిన వాళ్ళు ఏ ఉద్దేశంతో కనిపెట్టారో, కొన్న వాళ్ళు ఏ ఉద్దేశంతో కొంటున్నారో, చూసేవాళ్ళు ఏ ఉద్దేశం చూస్తున్నారో మనకు అవసరం లేదు. నేను మీతో చెప్తున్నది ఏంటంటే, మీరు క్రీస్తును మోస్తున్నారు, క్రీస్తును ధరించుకొని ఉన్నారు, మీలో క్రీస్తు జీవిస్తూ ఉన్నాడు కనుక నిన్ను అపవిత్రపరిచేటటువంటివి దేనికి నీలో చోటు ఇవ్వద్దు. అమ్మ నన్ను చూడండి, పొద్దుకూకులు టీవీలు చూసుకుంటూ కూర్చుంటారు. కళ్ళకి ఎట్లా పరలోకపు దర్శనాలు ఎట్లా వస్తాయి? కళ్ళు అపవిత్రం అయిపోద్ది. ఎట్లా వస్తుంది పరలోక దర్శనాలు? పాస్టర్ గారు నల్ల కొట్టి తిరుగుతుంది పాస్టర్ గారు, అదే వచ్చింది. అమ్మా నల్లగోటి వచ్చి కూర్చొని గొంతు మీద కూర్చొని ఏం చేస్తుంది? దయాల కోట 1, దయాల కోట 2, దయాల కోట 3, దయాల సినిమాలు. మీరు దేనిని చూస్తున్నారో దాని వలన మీ మనస్సు, మీ ఆలోచన, మీ కన్నులు అపవిత్రపరచబడుతున్నాయి. మీరు ప్రభు కొరకు మీ కన్నులు వాడబడదు. ఆ మాట మీకు అర్థమైందమ్మా? పక్కన వాళ్ళు చూసి చెప్పండి, కళ్ళు పవిత్రంగా కాపాడుకోండి. దేవుని చిత్తమైతే ఈ ఇయర్లో లేకపోతే నెక్స్ట్ ఇయర్లో ఒక దైవజనుడిని నేను తీసుకొస్తాను, మీరు చూదురు కానీ నేను పరిచయం చేస్తాను. ఆయన తన జీవితంలో కొన్ని వేల సార్లు బైబిల్ చదివి 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 ఎంత బైబిల్ పిచ్చి అంటే ఆయనకి కళ్ళకి భూతర్దాలు లాంటి స్పెట్స్ పెట్టారు ఆయనకి కళ్ళకి. ఇంకా చెప్పాలంటే ఆయనకి షార్ట్ సైట్ ఉంది, అసలు కంటు సరిగా కనబడదు. ఇప్పటికీ ఆయన బైబిల్ చదవలేడు. చదవాల్సింది మొత్తం చదివేశాడు. హీబ్రూలో చదివేశాడు, అలాగనే గ్రీక్లో చదివాడు, లాటిన్లో చదివాడు, ఇంగ్లీష్లో చదివాడు. సుమారు బైబిల్ని ఒక సుమారు 15-20 ట్రాన్స్లేషన్లో చదివి లోపల ఫీడ్ చేసి పెట్టాడు. ఈరోజు ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద సేవకులు, పెద్ద పెద్ద సంస్థల వాళ్ళు ఆయన నెలలకి, వారాలకి బుక్ చేసుకొని ముందుగానే కానుకలు కూడా ముందే లక్షల కోట్ల రూపాయల అకౌంట్లో వేసేసి ఆయన చెప్పే ఉపదేశాలు వినడానికి నోట్బుక్స్ తీసుకొని కూర్చొని రాస్తున్నారు. వేల మంది, లక్షల మంది ఉన్న విశ్వాసాలు కలిగిన సేవకులు అంతగా వాక్యాన్ని చదువుతా ఉన్నారు. పాస్టర్ గారు పరలోకం ఉందా? పాస్టర్ గారు దూతలు వచ్చారంటారు, మాకు కనపట్లేదు. ఏంది? ఎట్ట కనపడతారమ్మా? ఎంతసేపు చూస్తున్నారు బైబిల్? అడగండి పక్కన వాళ్ళని, బైబిల్ ఎంతసేపు చూస్తున్నారు? ఎంతసేపు చదువుతున్నారని. చూడటం అంటే తెరిచిపెట్టుకొని చూడటం కదమ్మా, ఎంతసేపు చదువుతున్నారు? మనం ఎంతసేపు చదువుతున్నాం బైబిల్? ఎంతసేపు ఆరాధనకు సంబంధించిన పాటలు వింటారు? మీ నోటితో మీరు ఎంతసేపు ఆరాధన చేస్తారు? ఆ చెవులు దేవుని స్వరానికి తెరవబడాలి. కనులు పరలోక దర్శనాలు, దేవుని యొక్క దృశ్యాలు చూసినట్లుగా ఈ కనులు పవిత్రంగా కాపాడబడాలి. అపవిత్రమైన ముచ్చట్లు, అనవసరమైన వ్యర్థమైన మాటలు వినడానికి చెవి కోసుకొని వినడం కాదు, ఆ చెవులు కాపాడబడాలి, పవిత్రంగా కాపాడబడాలి. అప్పుడు దేవుని స్వరం వినబడుతుంది. మనసులో పొద్దుగుకులు ఏదో ఒకటి పెట్టుకొని, ఏదో ఒక చేదు, ఏదో ఒక అసూయ, ఏదో ఒక ద్వేషం, ఏదో ఒక కుట్రపూరితమైన ఆలోచనలు పెట్టుకొని ఉంటే ఆ మనస్సులో, అంతరంగంలో, అంతరాత్మలో నుండి పరిశుద్ధాత్ముడు మాట్లాడే స్వరం నీకు ఎట్ట వినపడుతుంది? మనసులో ఎంత ఉంది? ఎంత? కేజీకి 100 గ్రాములు తక్కువ, 900 గ్రాములు ఉన్నాయి. దీంట్లో ప్రశ్న ఒకటి, దేవుని ఆత్మ నాతో మాట్లాడట్లేదు ఏంది పాస్టర్ గారు? అలిగాడమ్మా నీ మీద. రాయబారం చేయమంటావా? రా, 1000 నోటు పదాలు తీసుకురా, రాయబారం చేద్దాం.
అది ప్రభు ఆత్మ నీలో ఉండి మాట్లాడుతూ ఉన్నాడు, కానీ నీ మనస్సు దానికి సహకరించట్లేదు. ఎప్పుడు ఎవరి మీదనో ఏదో ఒక దాని మీద పెట్టుకొని ఎప్పుడు మనస్సు ఫ్రీగానే ఉండట్లేదు. ఆ మనస్సు పక్కన వాళ్ళు అడగండి, మీ మనసు ఫ్రీగా ఉందా? ఉందా ఫ్రీగా మనసు? అడగండి అడగండి అడగండి. ఫ్రీగానే ఉందా? పాస్టర్ గారు, నా మనసులో ఏమీ లేదండి. పాస్టర్ గారు, నా మనసులో ఏమీ లేదు, నా మనసు చాలా ఫ్రీగా ఉంది. ఆమె పాస్టర్ గారు, మీరేమో మనసులో ఏం పెట్టుకోవద్దు అంటారు, కానీ ఒక్కొక్కరు చేసే పని చూస్తేనేమో మనసులో పెట్టుకోవాల్సి వస్తుంది. అందుకే పౌలు భక్తుడు రోమీలకు రాస్తున్నాడు, సఖ్యమైనంత వరకు మనుషులందరితో సమాధానంగా ఉండండి. సాధ్యమైనంత వరకు అందరితో ఏం చేయండి అంట. పక్కన వాళ్ళు చూశాను, ఎవరి మీద కోపం పెంచుకోమాకండి, ఎవరి మీద మనసులో చేదు పెట్టుకోమాకండి, అందరితో సమాధానంగా ఉండండి. పాస్టర్ గారు, ఎన్నిసార్లు క్షమిస్తున్నాను తెలుసా? అమ్మా, క్షమించడంలో నువ్వేమి సెంచురీ కొట్టలా, ఇంకా చాలా విషయాలు నేను క్షమించాల్సింది. నా మాట అర్థమవుతుందా మీకు? నువ్వు సత్యంత వరకు కట్టె కాటికి పోయేంత వరకు ఏం చేస్తానే ఉండాలి. అది ఒకరోజు ప్రాసెస్ కానే కాదు. వచ్చారు మా బ్రదర్ వచ్చారు, చెప్పండి, కొద్ది గట్టిగా చెప్పండి. అంటే ఇటు మీకు షార్ట్లో ఉన్నారమ్మా, అందుకని మీకు కనబడలేదు. వచ్చారు ఇందాక నుండి ఆవేదన, ఇటు ఈ జోజు బెదరు, అటు ఏ సమస్య వెళ్తారు. మా బావేడు మా బావేడు మా బావేడు. వచ్చారు అయిపోగానే ఎత్తుకొని పోయి బయటికి పోయి ఎత్తుకొని ముద్దాడండి ఇద్దరు. ఇటు చూడండి, ఇటు చూడండి. ప్రతి మనుషునితో ఎట్లా ఉండండి? కొద్ది గట్టిగా చెప్పండి. అందరితో. కొన్ని సందర్భాల్లో అది అసాధ్యం. అందుకే ప్రభు చెబుతున్నారు, సఖ్యమైనంత వరకు, సాధ్యమైనంత వరకు. ఇంపాసిబుల్ అనేది కాదు, ఇట్స్ పాసిబుల్. సాధ్యమైనంత వరకు ట్రై చేయండి. ప్రతిరోజు ట్రై చేయాలి. క్రీస్తుని కలిగి ఉన్నాను, క్రీస్తుని ధరించుకొని ఉన్నాను, క్రీస్తులో జీవిస్తున్నానని చెప్పి నిద్రపోవటం కాదు. మనసులో ఇంతంత పెట్టుకొని పోతే నరకానికి పోయేది. ప్రతిరోజు దాన్ని ప్రాక్టీస్ చేయాలి. యేసు ప్రభువుకి ఒక ప్రవక్త, ఆయనకి ప్రవచన వరం హైగా యాక్టివేట్ అయితే 3.5 సంవత్సరాలు పక్కన పెట్టుకొని తిరిగాడు ఒకడిని. ఎవరు? ఆయన అప్పగిస్తాడని తెలియదా? అమ్మా, తెలుసా తెలీదా? ఆయన మంచోడో చెడ్డోడో తెలియదు ఆయనకి, ఆయన బుద్ధులు ఎట్లాంటివి తెలియదు ఆయనకి. తెలిసే పక్కన పెట్టుకొని తిరగలేదా? ఆయనకి సమస్తం తెలుసు, కానీ ఆఖరిలో ప్రభు చెబుతాడు, నన్ను అప్పగించేవాడు ఇతడే అని. కానీ అప్పుడు దాకా ఏ రోజు కూడా అతనిని ప్రభు ఏమనలేదు. పేతురు ప్రభు పక్కనే ఉన్నాడు. ప్రభు నీకోసం ప్రాణాలైనా ఇస్తానంటాడు. చెవి నరికేశాడు. యేసు ప్రభు బ్యాచ్లో ఒక రౌడీ ఆయన, ఆయుధాలతో ఎప్పుడు తిరుగుతూ ఉంటాడు. నేను అనుకోవటం, ఈయన చేతిలో కత్తి ఉంది కాబట్టి మిగతా శిష్యులంతా ఎందుకులే పోనీలే, మనం వెనకాల ఉందామని ఎదుగుని కత్తి మళ్ళీ తీసి పొడుస్తాడు వీడు అని. ఈ కత్తి చూసి వీళ్ళంతా భయపడిపోయి ఉంటారు. యేసు ప్రభు కూడా వీడు చాలా దుడుకోడు, మన పక్కన ఉంటే మంచిది, లేకపోతే ఎవడు నన్ను వేసి వేస్తే మళ్ళీ హత్య కేసు అయిపోద్దని యేసు ప్రభు కూడా పక్కనే పెట్టుకొని తిరిగాడు. యేసు ప్రభు అపరిమితమైన ప్రేమ, అందుకని ప్రభుని టచ్ చేయగానే కత్తి తీసేశాడు బయటికి. అన్ని రోజులు జాగ్రత్తగా పెట్టాడు, కనబడకుండా పెట్టాడు, జాగ్రత్తగా టైం తీసేసాడు బయటికి. బాగా ఆలోచన చేయండి. వీళ్ళంతా చేస్తారని తెలుసు, అలాంటి వారని తెలుసు. యేసు ప్రభు ఎవరో తెలియదని చెప్తాడని తెలుసు. అయినా ప్రభు వారిని క్షమించి ప్రేమించి పక్కనే పెట్టుకొని వాళ్ళ కాళ్ళు గడిగి, అమ్మా చేశాడా? మీరు చేస్తున్నారా? పక్కన వాళ్ళు అడగండి, మీరు చేస్తున్నారా పని? కాళ్ళు గడగొద్దమ్మా. బాగున్నారమ్మా, దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. మీకోసం ప్రార్థన చేస్తాం. ఒకరికొకరు ప్రేమించి, ఒకరికొకరు క్షమాపణ కలిగి, ఒకరికొకరు సమాధానంగా అన్యోన్యంగా ఐక్యత కలిగి ఉంటే దట్స్ ఆల్ ఇనఫ్. లోపల పరిశుద్ధాత్ముడు పైకి లేస్తాడు ఆటోమేటిక్.
హల్లెలూయా. కొంతమంది అంటారు, పాస్టర్ గారు వాళ్ళు అంటున్నారు, వీళ్ళు రాబా షాబాకాబా అంటున్నారు. మాకేంది పాస్టర్ గారు, రావట్లేదు మాకు. ఈ గొడవ ఏంది, ఈ గోల ఏంది, మాకేం అర్థం వేసావట్లేదు. అప్పుడప్పుడు మీరు కూడా ఉద్రేకం వచ్చినప్పుడు మైకులో మీరు కూడా రాబా కాపా షాపా అంటున్నారు. వీళ్ళేమో గోలు పెట్టేస్తున్నారు, వీళ్ళేమో మైకి పెట్టేస్తున్నారు, వీళ్ళేమో గోలు పెట్టేస్తున్నారు. ఈ జనం ఏమో సపోర్ట్లు పటా బాధపడేస్తున్నారు. ఆత్మలో కనెక్ట్ అయ్యి ఉంటే అర్థమైంది విషయం. లోపల ఆత్మ చచ్చిపోయి ఉంది. మనిషి బతికుంది, శరీరం బతికుంది. ఉప్పు జాలేదయ్యి, కారమేయి, మొక్కలేంది అది కదా ముద్దయి అంటామంటే ఇది బలమవుతా ఉంది. ఆత్మ రోజు రోజుకి. హల్లెలూయా. ఓవరకైనా దారుణ పోయే వాళ్ళం కూడా ఏం చూస్తున్నాయింది తేలుతానేమనుకున్నామేమో, ఓరకనే వస్తుంది. ఏంటిది అది? 140 ఆడుతుందంట సినిమా. బీపీ ఏమా ప్రెషర్ వస్తుందంట, ప్రెషర్. ఏం కర్మ దానికి? అది వచ్చేదాకా మీరేం చేస్తున్నారు? ఎందుకు వస్తుంది కోపం? ఎందుకు వస్తుంది ఇతరుల మీద మనకి చేదు? ఎందుకు వస్తుంది అసలు? అందుకే లోపల పరిశుద్ధాత్ముడు పని చేయలేకపోతున్నాడు. గాడిద ఎప్పుడైనా నా మీదకి ఎక్కమాకు, దొన్నపోతలు నా మీద ఎక్కుతాం ఆడదా? నా మీద ఎంత బరువు మాకు, నేనేమన్నా మోటార్ బండి అనుకున్నావా, ఆటో అనుకున్నావా, లారీ అనుకున్నావా, చచ్చినాడా నా మీద ఎంత బరువు ఎత్తనావు అని అంటదా? ఎంత బరువు ఎత్తే అంత. అమ్మ ఇటు చూడమ్మా, ఇటు చూడమ్మా, ఇటు చూడు, కొద్ది కళ్ళు తెరమ్మా, కళ్ళు తెరు. ఎంత బరువు వేస్తే అంత మోస్తా వెళ్ళిపోద్ది. కొడితే దెబ్బలు తినిపోతూ ఉంటుంది. కొద్దిగా సురుకు తగిలినప్పుడు అంటది, ఇక మెలకుండా మోసుకుంటూ పోతూ ఉంటుంది పాపం. ఈ పక్క బరువు వేసిన, ఆ పక్క బరువు వేసిన, ఎంత బరువు వేసిన పాపం మెలకుండా ఏం చేసుకుంటా పోద్ది, మోసుకుంటూ వెళ్ళిపోతా. అందుకే ప్రభుకి అది కావాల్సి వచ్చింది. మనకి ఇంత మాట రాని అన్న ఎట్లా పడని ఎట్లా అట్ట నోరు అన్ని, అందుకే ఇంకా మోయట్లా మనం ఈడ కూర్చొని ఉన్నాం. అది మన పని. అది అన్నిటికీ సహించి మౌనంగా పోతుంది. కాబట్టి యేసు దాన్ని పిలిచి, అయ్యా అట్లాంటిదే నాకు కావాలి, దాన్ని తీసుకురండి, నేను దాని మీదకి ఎక్కాలి, దాన్ని వాడుకోవాలి, దాన్ని ఊరేగించాలి, దాని ద్వారా నేను పని చేయాలంటున్నాడు దేవుడు. మనకాడ కుదరట్లేదు, మనకంత తీరిక లేదు. ఫాస్ట్ గారు మీరుంటారేమో అట్లా ఉండలేను. ఏందది రోషం లేని బతుకది. ఫాస్ట్ గారు నిన్ను అన్నట్టు నన్ను అనమను చెప్పు, కోసేస్తాను, పొలానికి తీసిపోయి కొడ వెళుతా ఉంటాను. అమ్మా అర్థమైందమ్మా ఎందుకు యేసు ఈ గాడిద మీద ఎక్కట్లేదో, ఎందుకు ఆ గాడిద మీద ఎక్కి తిరుగుతున్నాడు అర్థమైందా ఈరోజు? మరి వెళ్దాం ఇంటికి, అయిపోయింది కూటం. ప్రభు వాడుకునే లక్షణాలు ఏమైనా చూపించండి. ప్రభు ఎక్కాలని ఇష్టపడే, ప్రభు కోరుకునే, ప్రభు ఇష్టపడే విధానాలు ఏమైనా ఏం చేయండి. దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు, నేను ఒకరిని కోరుకున్నాను. అపోస్తుల కార్యం 13:22 చదవండి. అపోస్తులు 13:22. నేను కనుగొన్నాను, అతడు ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశములన్నీ. మీ గురించి అట్లా చెప్పాలా, మీ గురించి అలాంటి వర్తమానాలు రావాలి. వారైతే నా కొరకు నిలబడతారు, పరిగెత్తుతారు. ఆ మాట అర్థమైందా మీకు?
హల్లెలూయా. ఈ మీటింగ్లు అయిపోయిన తర్వాత కొంతమందిని నార్త్ ఇండియాకి పంపిస్తున్నాను. జోజ్ బ్రదర్ ఆలోచిస్తున్నారు ఇప్పుడే, ఈ సీట్ ఏమైనా నా మీద పడితే పరిస్థితి ఏంటని. హల్లెలూయా. అది గట్టిగా చెప్పండి. నార్త్ ఇండియాకి కొంతమందిని పంపించాలనుకుంటున్నాను, కొంతమందిని తెలంగాణకి పంపిద్దాం అనుకుంటున్నాను. చూసారా, ఆమెను ఒక్కటి వచ్చిందా చూసారా, ఒక్క ఆమెను పడిందా చూసారా. ఇప్పుడు ఆత్మ రాట్లా, ఇప్పుడు రాదు. ఎందుకంటే కత్తి ఆడొచ్చింది, గొంతు మీదకి వచ్చింది. ఇప్పుడు అతడు నా ఇష్టానుసారుడైన, నేను కోరుకున్నవాడు. అతడు నా ఉద్దేశాలన్నీ దేవునికి వాళ్ళు కావాలి. దేవునికి మీ దగ్గర ఏదో అవసరమై ఉంది. దేవుని అవసరమును తీర్చగలిగినటువంటి సద్గుణ స్వభావం మన దగ్గర ఏం చేయాలమ్మా, ఉండాలి. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ప్రభుకి ఏం అవసరమై ఉంది? గాడిదకున్న సాత్వికం కావాలి. మోషే మహాకోపిస్తాడు, మాటలు లేవు, సంపి ఇసుకలో పాతి పెట్టమే, సమాధి కార్యక్రమం కూడా లేదు. ఈ సంపటం ఇసుకలో దోసేయటమే. ఆ ఇసుక తీసేటప్పుడు వామ్మ ఏంది లోపల అస్థిపంజరం ఉందంటే, వామ్మ ఎవడు చంపిడు పాతి పెట్టిండ్రు. ఎవరంటే ఆ మోసేవాడు. అంత కోపిస్తాడు. మరి దేవుడు ఒక ప్రణాళిక వేసాడు. ఈ మోసే ద్వారానే ఏం చేయాలి, ఇజ్రాయెల్ ప్రజలను విడిపించాలని ఒక ప్లాన్ వేసి పెట్టాడు. మరి ఈయన చూడబోతే దానికి రివర్స్లో ఉన్నాడు. ఇప్పుడు ఈయన లైన్లో తీసుకురావాలి. ఎట్ట లైన్లో తీసుకురావాలి? ఈయన సాత్వికుణ్ణి చేయాలి. చేయాలంటే ఎట్ట చేయాలి? మనుషుల మధ్య పెడితే అవడు, అందుకని గొర్రెలు కాపించాడు. అర్థమైందమ్మా మీకు? పక్కన వాళ్ళని చూసి చెప్పండి. గొర్రెలు కాశాడు. గొర్రెలు కాస్తే ఏమొచ్చింది? మాట అన్నట్టు వీడిని చంపి ఇసుకలో పాతి పెట్టినట్టు గొర్రెలను చంపలేడుగా. అది అటు పోయిందని దాన్ని వస్తున్నాను ఉండరు భయంకర దాన్ని ఆడి మెడకాయ తీపి పడేస్తే లెక్క చెప్పొద్దు. ఇతరులకు లెక్క చెప్పాలి. ఇతరులకు లెక్క చెప్పకుండా కుదరదు. ఎందుకంటే ఆయన మంది అది. ఆమె ఇది అటు పోంగా ఇటు పోంగా దానికోసం పరిగెత్తి దీనికోసం పరిగెత్తి మొత్తాన్ని ఒక చోట సమకూర్చి మొత్తాన్ని ఒక చోటకి తీసుకెళ్ళడం రోజు దాన్ని మేపటం. దీని వలన మనుషులు క్రమక్రమంగా కోపం అనబడినటువంటి స్వభావం సచిపోయింది. ఎంత సాత్వికం వచ్చిందంటే దేవుని కోపాన్ని తగ్గించగలిగే అంత సాత్వికం వచ్చేసింది మోషే లోపలికి. పాస్టర్ గారు, నా లైఫ్ ఏంది, నా జీవితం ఏంది, దేవుడు నన్ను ఎప్పుడు బ్లెస్ చేస్తాడు, నన్ను ఎప్పుడు వాడుకుంటాడు, నన్ను ఎప్పుడు హెచ్చిస్తాడు, నన్ను ఎప్పుడు డెవలప్ చేస్తాడు, నన్ను ఎప్పుడు చేస్తాడంటే దేవుడు నీలో ఒక గుణాన్ని తయారు చేస్తూ ఉన్నాడు. అది కంప్లీట్ అయినప్పుడు నువ్వు అడగకుండానే నిన్ను తీసుకెళ్ళి ఒక ఉన్నత స్థానంలో ప్రభు కూర్చోబెడతాడు. బిలీవ్ ద ప్రాసెస్. ఆ ప్రాసెస్ని నమ్మండి, దానికి తల వంచండి. దేవుడు నీలో కొన్ని క్యారెక్టర్స్ బిల్డ్ చేయాలనుకుంటున్నాడు. నీలో కొన్ని మనస్తత్వాలు, కొన్ని స్వభావాలు, కొన్ని ఆలోచన విధానాలు సరిగ్గా లేవు, అది ఇంకా స్థిరపడలేదు. ప్రభు దాన్ని సరిచేసే పనిలో ఉన్నాడు, క్రమపరిచే పనిలో ఉన్నాడు. అది క్రమపరచబడిన తర్వాత, సరిచేయబడిన తర్వాత, రూపాంతరపరచబడిన తర్వాత ప్రభు కోరుకున్న ఆ లక్షణం నీలో ఏర్పడిన తక్షణమే ప్రభు నిన్ను తీసుకెళ్ళి ఉంచాల్సిన స్థానంలో పెట్టి అలంకరిస్తాడు. ఎంతమందికి అర్థమైంది? ఇది సాత్వికమును నేర్పిస్తున్నటువంటి గాడిద. భూమి మీద ఉన్న వారందరిలో మోషే మిక్కిలి. ఆమె హల్లెలూయా. ఆమె నీతో దేవుడు మాట్లాడేది, మాతో మాట్లాడ్డా? నువ్వేది పెద్ద ప్రవక్తవా, పెద్ద పాదిరివా? నువ్వు చెబితే మేము వినాలా? నీకైనా వచ్చే దేవుని వాక్కు మాకు రాదా? నీకైనా తెలిసింది వాక్యం మాకు తెలీదా? పాత మోసే అయితే ఏమయ్యేది చెప్పండమ్మా. 280 మంది మెడ ఆపరిని తిప్పి ఆడే పాతి పెట్టాడు అరణ్యంలోని. ఎంత సాత్వికుడు అంటే దేవుని దగ్గర పోయి ప్రార్థన చేస్తున్నాడు. వాళ్ళ విషయంలో దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుడు అన్నారు, వాళ్ళు నిన్ను కాదు నన్ను అన్నారు.
నేను నీకు పని ఇచ్చాను, నేను నిన్ను ఈ పనిలో నిలబెట్టాను, నేను నిన్ను పిలుచుకున్నాను. వాళ్ళు నీ మీద ఉన్న పిలుపుని అన్నారు, నిన్ను పిలిచిన నన్ను అన్నారు. కాబట్టి ఇప్పుడు భూమి తెరవబోతున్నాను నేను. 285 మంది లోపలికి వెళ్ళిపోయారు. 285 భూమి మింగేసింది వాళ్ళని. సమాధులు కూడా లేవు. కోరాహు, అభిరాము, దాతాను ఈ సమూహపు వారు మొత్తం సమాధులకు వెళ్ళిపోయారు. అది తన స్వభావమును మార్చుకున్న దానికి తన పక్షంగా దేవుడు చేస్తున్న కార్యాలు. ఒకప్పుడు ఎట్టన్నవాడిని ఎట్ట మార్చి నేను ఎట్ట చేసి నిలబెడితే వీళ్ళు వచ్చి వాడి మీద లేచి వాడిని ఎట్ట మాట్లాడతారని దేవునికి కోపం వచ్చేసింది. హల్లెలూయా. పక్కనున్న వాళ్ళని చూసి చెప్పండి, మీరు శరీర ఉద్రేకం మీద పనిచేయమాకండి, మీరు పరిశుద్ధ ఆత్మకు అప్పగించుకొని మౌనంగా ఉండండి. ఆమేన్. హల్లెలూయా. 14 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు అభిషేకము దావీదు మీదకి సమూయేలు వచ్చిన రోజు వచ్చేసింది. అమ్మా వినండి ఒక మాట. సమూయేలు వచ్చిన రోజే దావీదు మీదకి ఏమొచ్చిందమ్మా? అభిషేకం. కానీ 15 సంవత్సరాలు అతడు వెయిట్ చేయాల్సింది. ఎక్కడెక్కడానికి? సింహాసనం మీద ఎక్కటానికి. పక్కన వాళ్ళకి చేతులు ఇచ్చి చెప్పండి, సింహాసనం మీద ఎక్కటానికి. ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు వెయిటింగ్ పీరియడ్. నిన్న రాజుగా అభిషేకించబడ్డాడు. ఇశ్రాయేలు మీద యెహోవా నిన్ను రాజుగా అభిషేకిస్తున్నాడని తైలం పోసాడు. పొద్దున్నే పోయి సౌలుని బయటికి, నన్ను పెడితే దేవుడు నువ్వు కూర్చుంటే ఉడ్రా నువ్వు అని పోయి కూర్చోలేదు. 15 సంవత్సరాలు వెయిట్ చేయాల్సింది. ఇక్కడ మీరు కొంతమంది అనుకుంటున్నారు, దేవుడు నాకు తలాంతులు ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, కృపణ ఇచ్చాడు, అభిషేకం ఇచ్చాడు, బట్ వై ఐఎమ్ స్టిల్ హియర్. ఎందుకు నా జీవితం ఇంకా అక్కడే ఉంది? ఎందుకు నా బ్రతుకు మారలేదు? ఎందుకు నా లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అవ్వట్లేదు? ఎందుకు నా పరిస్థితులు అలానే ఉన్నాయి? నేను చెప్తున్నాను, లోపల ఇంకా కట్టబడలేదు, ఇన్నర్గా మీరు బిల్డ్ అవ్వలేదు. అది బిల్డ్ అయిన క్షణం ఖచ్చితంగా మిమ్మల్ని దేవుడు పైకి తీసుకొని వెళ్తాడు. ఖచ్చితంగా మిమ్మల్ని అక్కడ నుండి విప్పి బయటికి తీసుకొస్తాడు. ఆ గాడిది అక్కడ ఉండదు, అది అక్కడ నుండి విప్పబడుతుంది ఖచ్చితంగా. ఇంకొకది గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఇంకొకది గట్టిగా. మనకు అన్నీ వచ్చు, అన్నీ తెలుసు, కానీ మనకు వచ్చినవి, మనకు తెలిసినవన్నీ దేవునికి ఉపయోగపడవు. ఆ మాట మీకు అర్థమవుతుందా? దేవునికి ఉపయోగపడేవన్నీ కొన్ని ఉన్నాయి, అది మీలో ఏర్పడాలి. ఆ మాట మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఆమె అది మీలో ఏర్పడాలి. అది మీరు ఏర్పడితే చేతులకు తీసుకుంటాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు మనుషులని ఎలా మనం ఆకర్షించవచ్చు, మనుషుల్ని ఎట్లా ఆకట్టవచ్చు, మనుషుల్ని ఎట్లా ప్రేమించవచ్చు, మనుషుల్ని ఏ విధంగా మనం వశపరచుకోవచ్చు, మనుషుల్ని ఏ విధంగా మనం టర్న్ చేసుకోవచ్చు, మనుషులతో ఎలా మనం అన్యోన్యంగా ఉండొచ్చు, బంధాలను ఎట్లా కలేసుకోవాలి, జనాన్ని ఎట్లా కలేసుకొని చేయాలి. వి నో ఎవ్రీథింగ్, ఎవ్రీ జిమిక్స్, ఎవ్రీ టెక్నిక్స్, ఎవ్రీ తంత్రాస్ మంత్రాస్ మొత్తం తెలుసు మనకి. కానీ దేవుణ్ణి అంత త్వరగా మీరు ఆకట్టుకోలేరు. ఇట్స్ స్పిరిచువల్, 100% స్పిరిచువల్. అభిషేకం ఇచ్చి 15 సంవత్సరాలు వెయిట్ చేయమన్నాడు, దర్శనం ఇచ్చి 14 సంవత్సరాలు వెయిట్ చేయమన్నాడు, వాగ్దానం ఇచ్చి 20 సంవత్సరాలు వెయిట్ చేయమన్నాడు. కారణం ఏంటంటే తయారవ్వాలి. ఆ మాట మీకు అర్థమైందా? ఊరిలో ఉన్న గాడిదలన్నీ సిద్ధపడ్డాయి. ఈరోజు నన్ను పిలుస్తాడేమో ఊరేగించడానికి అంటే ఆడపాపం కట్టబడి ఉన్న ఒక చిన్న గాడిద పిల్ల దాన్ని పిలుచుకున్నాడు. అసలు ఎవరు ఊహించలేదు, గాడిదల సమాజమే ఊహించలేదు. దాన్ని అస్సలు పిలవడు అనుకున్నాడు, ఆ గాడిదని పిలిచాడు. నేనంటాను, మీ ఫ్యామిలీలో, మీ కుటుంబంలో, మీ జనరేషన్లో మిమ్మల్ని మీ ద్వారా దేవుడు ఏదో భీకర కార్యాలు మీ ద్వారా చేస్తాడు, చేయబోతున్నాడు. దానికే మిమ్మల్ని ఎన్నుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే తన కోసం మిమ్మల్ని ప్రత్యేకపరచుకున్నాడు. మీరు నూతన కార్యాలను మీరు చూస్తారు ఖచ్చితంగా. మీరు ఆ గాడిద వలె కట్టబడి అక్కడే ఉండరు, అక్కడే మీ జీవితం అయిపోదు, అక్కడే మీ స్థితి ముగించబడదు. ఆ స్థితిలోనే, కట్టబడిన స్థితిలోనే మీ జీవితాలు ముగించబడదు. అక్కడ నుండి ప్రభు ఖచ్చితంగా బయటికి తీసుకొని వస్తాడు.
అక్కడ నుండి బయటికి తీసుకుని వస్తాడు. ఆ రోజు ఆ శిష్యులను పంపించాడు, దాన్ని విప్పుకొని తీసుకురామని. ఈరోజు ఆయన వాక్కు మిమ్మల్ని వెతుక్కొని వస్తూ ఉంది. తన సేవకుని ద్వారా దేవుడు తన వాక్కుని మీకు అందిస్తూ ఉన్నాడు. ప్రభు అంటారు, నా కుమారుడు నా బిడ్డలను వారి బంధించి ఉన్న అపవాది బంధకాలను విప్పు. హల్లెలూయా. లూకా సువార్త 13వ అధ్యాయంలో అబ్రహాము కుమార్తె బంధించబడి ఉంది. అది ఆయనకి ఇష్టం లేదు. ప్రభు ఆమెను విడిపించాలనుకుంటున్నాడు. ప్రభు అంటాడు, ఈమె అబ్రహాము కుమార్తె, ఈమె బంధించబడి ఉండకూడదు. ఈమె ఖచ్చితంగా ఏం చేయబడాలి? విడుదల పొందాలి. ఆమెను ఒక బలహీనపరచు ఆత్మ ఏం చేస్తుంది? బలహీనపరుస్తూ ఉంది. ఆమె నడుము వంగిపోయింది. ఆమె నడుము వంగిపోయిన స్థితిలో, బలహీనపరచబడిన స్థితిలో ఉంది. ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలమ్మా? 18 సంవత్సరాలు. 18 మన తెలుగు, బైబిల్ భాష 18. అందుకే మనకి మాట్లాడటం రావాలి. ఊర్లో ఇంటికాడ మన ఏందమ్మా ఓమా అలాగా బైబిల్ లాంగ్వేజ్ రావాలి. మీరు సంఘానికి వచ్చినప్పుడు మీరు కాన్స్టెంట్గా బైబిల్ చదువుతున్నప్పుడు మీ లాంగ్వేజ్ మారిద్ది, భాష మారిద్ది, మాట్లాడే విధానం మారిద్ది తోటి వాళ్ళతో. అవన్నీ రావు. అదే కుక్కలు చేసేవారు, అవన్నీ రావు. మన లాంగ్వేజ్ చేంజ్ అయ్యింది, మాట్లాడే విధానం చేంజ్ అయ్యేది, వే ఆఫ్ కాన్వర్జేషన్ మారిద్ది. ఆ మాట అర్థమైందమ్మా మీకు? ఓకే, రైట్, చదవండి. ఆమె ఎన్ని సంవత్సరాలు? 18 ఏండ్లుగా బలహీనపరచు దయ్యము ఏమైపోయిందంటమ్మా? నడుము వంగిపోయి పదమూడవ వచనం గట్టిగా అందరు కలిసి చదవండి. ఒక బలహీనపరచు దయ్యం ఆమెను బంధించి ఉంది. యేసు ఆమెను బంధించిన ఆ దయ్యం నుండి ఆ రోజు విడుదల కలుగు చేశారు. ఆమె లేచి చక్కగా నిలబడటం మొదలైందనట. హల్లెలూయా. నేను అంటున్నాను, మీరు కూడా క్రీస్తు యేసు ద్వారా అబ్రహాము యొక్క సంతానమై ఉన్నారు. అబ్రహాం యొక్క ఆశీర్వాదమునకు మీరు కూడా క్రీస్తు యేసులో వారసులై ఉన్నారు. కాబట్టి మీరు ఎక్కడ ఏ విషయంలోనూ కట్టబడి బంధించబడి ఉండటానికి వీల్లేదు. సేవకునిగా నేను దాన్ని నిరాకరిస్తున్నాను. అపవాది మిమ్మల్ని బంధించడానికి వీల్లేదు. ఏ వ్యాధి మిమ్మల్ని బంధించడానికి వీల్లేదు. ఏ దారిద్ర్యం మిమ్మల్ని బంధించడానికి వీల్లేదు. ఏ పోరాటం మిమ్మల్ని బంధించడానికి వీల్లేదు. ఏ అప్పుల సమస్యలు మిమ్మల్ని బంధించడానికి వీల్లేదు. ఏ మనుషులు మిమ్మల్ని బంధించి ఉంచడానికి వీల్లేదు. ఏ వాయుమండల దురాత్మ శక్తులు మిమ్మల్ని బంధించడానికి వీల్లేదు. ఏ శాపపు ఆత్మలు మిమ్మల్ని బంధించి ఉంచడానికి వీల్లేదు. మీ పిల్లలను కానీ, మీ కుటుంబాన్ని కానీ, మీ భర్తను కానీ, మీ పిల్లలను కానీ, మీ కుటుంబ జీవితాన్ని కానీ ఏది ఎంత మాత్రమో బంధించి ఉంచడానికి యేసు నామములో వీల్లేదని ప్రకటిస్తున్నా. నిన్ను బంధించుచున్న శత్రువు ఏదైనా ఇప్పుడే అది అగ్నితో కాల్చబడును గాక. అగ్నితో కాల్చబడును గాక. అది అగ్నితో కాల్చబడును గాక. ఆ బంధకాలు తెగిపడును గాక. ఆ కట్లు ఊడిపడును గాక. ఆ చీకటి క్రియలు ఇప్పుడే లయమైపోవును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారే యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో బంధించబడిన బంధకాలు, కట్టబడిన కట్లు యేసు నామములో తెగగొట్టబడును గాక. కట్లు తెంపబడును గాక. కాడి విరగొట్టబడును గాక. కాడి పలుపులు తెంపబడును గాక. యేసు నామములో దైవికము కాని బంధకములు ఏదైనా అది తెగ నరకబడును గాక. అది తెంపబడును గాక. నువ్వు చక్కగా నిలబడకుండా, చక్కగా నిలబడకుండా, చక్కగా ముందుకు సాగకుండా, తల ఎత్తుకొని తిరగకుండా, నిన్ను అణచిన, నిన్ను బంధించిన, నిన్ను కట్టిన అది ఏ కట్లైనా ఇప్పుడే ఈ మార్చి మాసము చివరి ఆదివారపు ఆరాధనలో నా ప్రభు ఆ కట్లన్నిటినీ తెంచుడుగాక, తెంచుడుగాక, తెంచుడుగాక. అది తెగగొట్టబడునుగాక, తెగగొట్టబడునుగాక,
తెగగొట్టబడును గాక. ఒక అగ్ని ఇప్పుడే ప్రతి కట్లు తెచ్చుతా ఉంది. ఒక అగ్ని ఇప్పుడే ప్రతి కాడిని విరగొడతా ఉంది. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తుతించండి. పరిశుద్ధాత్మతో నింపబడిన వారే ఇప్పుడే ప్రతి కాడి పలుపులు నిన్ను అణచుతున్నా, నిన్ను అడ్డగిస్తున్నా, ఓ యేసు నామములో ఇప్పుడు అది తెగగొట్టబడుగాక, తెగనరకబడుగాక. రాతలబా షతలరియాలబా ఓ రికతలరియాంతలబా షతలరీడలలబా కరబా ఓ రిబనా తురలబా షతలబరబా. కమాన్ మీరు స్తుతించండి, వైరాగ్యంగా మాట్లాడండి భాషలతో. కొంత సమయం మీరు మాట్లాడుతుండగా ఇప్పుడు ఆ కాడి పలుపులు తెంపబడుతున్నాయి. నీ మెడకు కట్టిన కట్లు, నీ నడుముకు కట్టిన కట్లు, నీ కాళ్ళకు చేతులకు కట్టిన కట్లు, నీ కుటుంబానికి కట్టిన కట్లు, వ్యాధి అనే కట్టు, బలహీనత అనే కట్టు, దయ్యపు శక్తులనే కట్లు, రుణ భారము, ఆర్థిక ఇబ్బందులనే కట్లు యేసు నామములో విప్పబడుగాక. ఈ రోజు నుండి యేసును మోసుకొని తిరిగే గాడి దగ్గర నువ్వు లేచునుగాక. యేసు క్రీస్తును మోసుకొని తిరిగే ఒక వాయుధముగా, ఒక వాహనముగా నువ్వు లేచునుగాక యేసు నామములో. యారహంతర షటల రియాకతర బలబా ఓ రిబ్రా తల్బరి అంతనమ షంటలబ కరబదియాలబ. నీ శక్తికి మించిన, నీ బలానికి మించిన, సామర్థ్యానికి మించిన ఆ కట్లు ఏదైనా ఇప్పుడే విప్పబడినట్లుగా దూతలను నేను విడుదల చేస్తున్నాను. నీ ఇంటిలోనికి, నీ కుటుంబంలోనికి, నీ జీవితంలోనికి దూతల పరిచర్యను విడుదల చేస్తున్నాను యేసు నామములో. రప కతల రియాలబా షతల రియాందలబా ఓ రిబ్రా తల్బరా తెరమ షంటర రియాకలబా. యేసు నామములో కట్టబడిన ప్రతి కాడి పలుపులు తెగిపోయేస్తున్నామలో, అది తెగగొట్టబడాలి యేసునామములో. ఇక నిన్ను ఏది బంధించి ఉంచకూడదు. రాతలబా స్తుతించండి, గట్టిగా చప్పట్లు కొడుతూ గట్టిగా స్తుతించండి. ఆపదు కొన్ని నిమిషాలు స్తుతించండి, భాషలతో మాట్లాడుతూ స్తుతించండి. మీరు ఇక్కడ స్తుతిస్తుండగా ఒక అగ్ని, ఒక అభిషేకం నీ ఇంటిలో దిగుచావున్నది, నీ కుటుంబంలో దిగుచావున్నది. నీ పిల్లల జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ ఆరోగ్య విషయంలో, నీ ఆర్థిక విషయంలో, ప్రతి విషయంలో దేవుని జోక్యము జరుగుతూ ఉంది. ఇప్పుడే ప్రభు అంటారు, నీవు నాకు అవసరం, నీవు నాకు కావాలి, నీవు నా కొరకు వాడబడాలి, నీవు నా కొరకు పని చేయాలి, నీవు నన్ను ఊరేగించాలి, నువ్వు నన్ను మోయాలి. దానికి విరోధముగా పోరాడుతున్నా, పని చేస్తున్నా ప్రతి చీకటి క్రియలు యేసు నామములో ఇప్పుడే కాలిపోయేస్తున్నాములు. ఒక అగ్ని పడునుగాక, సంఖ్యలు తెంచే అగ్ని, కాడి పలుపులు తెంచే ఒక అగ్ని ఇప్పుడే పడునుగాక ప్రతి ఒక్కరి మీద. బలహీనపరచు దయ్యం ఆమెను నిలబడనీయకుండా వంగిపోయేటట్టు చేసింది. నువ్వు నిలబడకుండా నిన్ను వంగిపోయేటట్టు చేస్తున్నా, నిన్ను బలహీనపరుస్తున్నా. ఆ దయ్యం ఏదైనా, ఆ దురాత్మ ఏదైనా ఇప్పుడే నిన్ను విడిచి, నీ కుటుంబం విడిచి, నీ సంతతిని విడిచి యేసు నామములో బయటికి వెళ్ళుగాక. యేసు నామములో బయటికి వెళ్ళగొట్టబడుగాక. రాబాల తురలబ షటల రిగనాదున రతెలె రబలబ.
నేను చూస్తున్నాను. మీరు స్తుతిస్తూ ఉండగా ఓ నిన్ను బంధించిన ఆ బంధకాలు తెగిపడుతా ఉన్నాయి. నిన్ను కట్టిన ఆ తాళ్ళు తెంపబడుతున్నాయి. ఎస్ 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 స్తుతించండి. ఒకే స్థలములో, ఒకే స్థితిలో, ఒకే పరిస్థితిలో నిన్ను అణచుతున్నా, అక్కడే అదిమి పెడుతున్నా, నిన్ను పైకి లేవనీయకుండా, ముందుకు సాగనివ్వకుండా, తల ఎత్తుకొని నిలబడనీయకుండా, నిన్ను వంగిపోయేటట్లు చేసిన దురాత్మ ఇప్పుడే కాల్చబడతా ఉంది. వాక్యం అంటుంది, యేసు ఆమెను చూసి, నేనంటాను ఈ ఆదివారం ప్రభు దృష్టి నీ మీద పడతా ఉంది, నీ కుటుంబం మీద పడతా ఉంది. నువ్వు నడిమొంగిపోయిన దినములు ముగించబడ్డాయి. ఇప్పుడు లేచి నిట్టూరముగా నడవబోతున్నా, ఇప్పుడు లేచి నిట్టూరంగా ముందుకు వెళ్ళబోతున్నా. ఆపొద్దు. స్తుతించడమని ఆపొద్దు. ఒక మహిమ మన మధ్యలో బలముగా దిగి పనిచేస్తా. ఒక పరలోక మహిమ ఈ స్థలమంతా ఆవరిస్తావని, ఒక భయంకరమైన వేడి, ఒక భయంకరమైన ఒక అగ్ని ఈ స్థలమంతా ఆవరించుంటే చూస్తున్నాను. ఎస్ 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 ప్రభు కొరకు వాడబడే సాధనాలుగా, పనికొచ్చే పనిముట్లుగా మీరు లేపబడుతున్న సమయం ఇది. నిన్ను బంధించిన బంధకాలు తెగగొట్టబడుతున్న సమయం. నిన్ను ఇంతకాలం కట్టిపెట్టిన ఆ చీకటి తన బలమును నీ మీద కోల్పోతా ఉంది ఈరోజు. జీసస్ స్కిన్ సంబంధమైన అలర్జీతో బాధపడుతున్న వారు లేచి నిలబడండి. ప్రభు ఆత్మ మిమ్మల్ని ఈరోజు స్వస్థపరచాలని ఆశిస్తున్నాను. స్కిన్ సంబంధమైన అలర్జీతో బాధపడుతున్నాను. నేను ప్రార్థిస్తుండగా ప్రభు ఆత్మ ఆ స్కిన్ సంబంధమైన విషయాల్లో దేవుని శక్తి విడుదలవుతా ఉన్నాయి. యాచల రబ శ్యాంత రబ లక్క రబ యప్రో సెక్లెంత రమ. నేను చెప్తున్నాను, ఈరోజు ఆ బలహీనత నుండి విడుదల పొందుతూ ఉన్నారు. యక్ రమ్ రంశాంతనమ. స్కిన్ అలర్జీస్ని నేను క్యాన్సిల్ చేస్తున్నాను. యేసు నామములో స్కిన్ డిసీజెస్ నేను క్యాన్సిల్ చేస్తున్నాను. యేసు నామములో బ్లడ్ లెవెల్స్ ఇంక్రీజ్ ప్రకటిస్తున్నాను. యేసు నామములో స్కిన్ డిసీజెస్ మీద అథారిటీ తీసుకుంటున్నాను. ఈరోజు ఏ స్కిన్ డిసీజెస్ ఏ శరీరం మీద ఆధిపత్యం చేయడానికి లేదు. దేవుని మహిమ ఇప్పుడే విడుదల చేయబడును గాక. దేవుని మహిమ ఇప్పుడే ఈ శరీరాల మీదకి దిగి వచ్చును గాక. ఈ స్కిన్ సంబంధమైన బలహీనతల నుండి యేసు నామములో రైట్ నౌ, యేసు నామములో విడుదల కలుగును గాక. మీ తల మీద చేతులు పెట్టుకోండి. ఒక్క నిమిషం మీ తల మీద చేతులు పెట్టుకోండి. యేసు రక్తం మీ మీదకి దిగి వస్తూ ఉన్నది. ఇప్పుడే ఆ రక్తమును అది క్లెన్స్ చేస్తూ ఉంది. ఇప్పుడే మీ రక్తమును క్లెన్స్ చేస్తూ ఉంది. నేను ప్రార్థిస్తుండగా ప్రభు ఆత్మ చెప్తున్నారు, ఆ శరీరంలో ఉన్నటువంటి ఆ వైట్ ప్యాచెస్ ఏవైతే ఉన్నాయో, లేకపోతే ఆ స్కిన్ సంబంధమైన సోరియాసిస్ లాంటి, లేకపోతే స్కిన్ సంబంధమైన అలర్జీస్తో ఏం బాధపడుతున్నారో, ఒకవేళ స్కిన్ సంబంధమైనటువంటి స్మెల్ ఒక శరీరం మీద ఒకలాంటి బ్యాడ్ స్మెల్ రావటం శరీరం మీద, లేకపోతే శరీరం మీద కొన్ని మచ్చలు లాంటివి, లేకపోతే కొన్ని చిన్న కురుపులు లాంటివి వచ్చి దాని వలన ఇబ్బంది పడటం, యేసు నామములో దానన్నింటిని ఈరోజు నేను క్యాన్సిల్ చేస్తా ఉన్నాను. యేసు నామములో దాన్ని ఈరోజు రద్దు చేస్తా ఉన్నాను. ఆ చర్మ సంబంధమైన రక్త సంబంధమైన బలహీనతలో దేవుని శక్తి ఇప్పుడే విడుదల ఉనుగాక. యేసు
యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో యాల్బ్రాంతలబా సెటెరెబలబా రకటరబా సతలబా యబ్రా తలబ్రియాంతరబా. ఈరోజు నుండి మీరు దానిలో ఒక విడుదల చూస్తారు. ఈరోజు మీరు దాని విడుదల చూస్తారు. కొన్ని ఆ స్థలములో నుండి దాని అడ్రస్ లేకుండా మార్చబడుతుంది. అది ఇక నీ శరీరం మీద ఏలుబడి చెయ్యదు. దానికి నీ శరీరం మీద ఇక బలము లేదు. యేసు నామములో మీ శరీరం ఒక నవనూతనమైన శరీరముగా, ఒక పసిపిల్ల దేహం వల్ల నీ శరీరం ఈరోజు యేసు నామములో మార్చబడును గాక. యేసు నామములో ఒక పసిపిల్లల శరీరం వల్ల నీ శరీరం మార్చబడును గాక. యేసు నామములో ఆయన గాయములలో ఉన్న స్వస్థత ఇప్పుడు బిడ్డల మీదకి రిలీజ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ శరీరాల మీద. తండ్రి, మీరు అద్భుతం చేస్తున్నందుకు వందనాలు. యేసు నామములో తండ్రి, ఆమేన్, ఆమేన్. కూర్చోండి. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. 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 నేను ఈ పొత్తి కడుపు సంబంధమైన సమస్యలతో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయబడాలని ప్రభు చేత ప్రేరేపించబడుతున్నాను. ఒకసారి అటువారు లేచి నిలబడండి. ఈ పొత్తి కడుపు సంబంధమైన సమస్యలతో బాధపడుతున్నవారు ఒక్క నిమిషం త్వరగా లేచి నిలబడండి. డాక్టర్స్ ఒకవేళ ఆపరేషన్ చేయాలని చెప్పి ఉండొచ్చు. ఒకవేళ దానికి ఆపరేషనే పరిష్కారం అని ఒకవేళ మీకు అలాంటి వార్త వినబడి ఉండొచ్చు. అటువంటివి మీరు విని ఉండొచ్చు. అటువంటి ట్రీట్మెంట్స్కి వెళ్ళినప్పుడు, చెక్కింగ్స్కి వెళ్ళినప్పుడు డాక్టర్స్ అట్లాంటి వాటిని చెప్పవచ్చు. కానీ సేవకునిగా నేను ఈరోజు దాన్ని క్యాన్సిల్ చేస్తున్నాను. యేసు నామములో మీరు చేతులు పైకి ఎత్తి ఉంచండి. ఆమె కైవేయమా పెట్టి. యేసు నామములో వారి మీదకి మీ శక్తి విడుదల ఉండగాక, ప్రభావం విడుదల ఉండగాక. యేసు నామములో ఆ వైద్యమేలే కైవి, అంత వైద్యమేలే కైవిచ్చాము. మీరు 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 ప్రార్థన చేయండి. మీరు చేతులెత్తి ప్రార్థన చేయండి. యేసు నామములో బ్రేక్ త్రూస్ కలుగును గాక, విడుదలలు కలుగును గాక. డాక్టర్స్ చెప్పిన ఆపరేషన్స్ నేను క్యాన్సిల్ చేస్తున్నాను. యేసు నామములో గర్భసంచిలో, పొత్తి కడుపు భాగంలో దేవుని స్వస్థపరిచే శక్తి విడుదల ఉన్నగాక. యేసు నామములో బ్లడ్ సంబంధమైన ఇష్యూస్, రక్త సంబంధమైన ఇష్యూలు యేసు నామములో, ఎక్స్ ఆఫ్ బ్లీడింగ్, ఓవర్ బ్లీడింగ్ యేసు నామములో క్యాన్సిల్ చేస్తున్నాను. యేసు నామములో మంత్లీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ని క్యాన్సిల్ చేస్తున్నాను. యేసు నామములో డివైన్ హీలింగ్ ప్రకటిస్తున్నాను. మంత్లీ ప్రాబ్లమ్స్ని యేసు నామములో ఒక ఆర్డర్కి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. అది ఆర్డర్కి రమ్మని. ఎవ్రీ డిసార్డర్ని క్యాన్సిల్ చేస్తున్నాను. ఎవ్రీ డిసార్డర్స్ని క్యాన్సిల్ చేస్తున్నాను. ప్రతిదీ ఆర్డర్కి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతిదీ ఆర్డర్కి రమ్మని యేసు నామములో నేను కమాండ్ చేస్తున్నాను. యేసు నామములో బ్లడ్ లైన్ ఇష్యూస్లో విడుదల ప్రకటిస్తున్నాను. రాంత రబ షలదియా రబ. ప్రార్థన చేయించుకున్న వాళ్ళు కూర్చోండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. అలా నేను ప్రార్థన చేస్తుండగా ఈ వన్ సైడ్ తలనొప్పితో బాధపడుతున్నవారు, వన్ సైడ్ హెడ్ఏక్తో బాధపడుతున్నారు త్వరగా లేచి నిలబడండి. నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రభు ఆత్మ నన్ను ప్రేరేపించిన కొలది కొన్ని విషయాల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ వన్ సైడ్ హెడ్ఏక్స్తో బాధపడుతున్నవారు, మైగ్రైన్ కావచ్చు, లేకపోతే ఇంకొక బలహీనత కావచ్చు, రైట్ నౌ ఇప్పుడే విడుదల ప్రకటిస్తున్నాను. మీరు సిగ్గుపడకుండా నిలబడండి. ప్రభు మీకు అద్భుతం చేస్తారు ఈరోజు. యేసు నామములో ఆ మైగ్రైన్ హెడ్ఏక్స్ని క్యాన్సిల్ చేస్తున్నా. ఆ మైగ్రైన్స్ని, ఆ తలనొప్పిని, వన్ సైడ్ వస్తున్న హెడ్ఏక్స్ని యేసు నామములో రద్దు చేస్తున్నాను. ఇప్పుడే ఆ తలనొప్పి నుండి శరీరాలకు యేసు నామములో విడుదలలు కలుగునుగాక. యేసు నామములో పవర్ ఆఫ్ గాడ్, దేవుని శక్తి విడుదల చేయబడును గాక. యేసు నామములో దేవుని శక్తి విడుదల చేయబడును గాక. యేసు నామములో దేవుని శక్తి విడుదల చేయబడును గాక. యేసు నామములో దేవుని ప్రభావం ఇప్పుడే ఆ బలహీనతగా ఉన్న స్థలాల మీదకి విడుదల ఉండగాక. ఆ తల భాగములో, నరాల భాగములో, తల ఎముకల భాగములో, ఆ బ్రెయిన్ భాగములో, ఆ మిడ్, ఆ యొక్క ఫ్రంట్ భాగములో దేవుని శక్తి విడుదల ఉండగాక. ఇప్పుడే ఆ తలనొప్పుల నుండి శాశ్వతమైన విడుదలలు కలుగునుగాక. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ హీలింగ్. ప్రభా, మీరు విడుదల ఇస్తున్నందుకు వందనాలు. ఎవరెవరికి ఎక్కడెక్కడ బలహీనత ఉందో అక్కడ చేతులు పెట్టుకోండి. మీకు ఎక్కడ బలహీనత ఉందో అక్కడ చేతులు పెట్టుకోండి. మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను.
మీకు ఎక్కడెక్కడ ఎవరెవరికి ఎక్కడెక్కడ బలహీనత ఉంటే అక్కడ చేతులు పెట్టుకోండి. యేసుక్రీస్తు యొక్క స్వస్థపరిచే శక్తి ఇప్పుడే మీ బలహీనతల మీదకి దిగివచ్చునుగాక. మీరు ఎక్కడ బలహీనత బాధపడుతున్నారు, యేసు నామములో ఆ స్థలములో దైవిక స్వస్థతలను విడుదల చేస్తున్నాను. యేసు నామములో, యేసు నామములో. కొన్ని పైల్స్ సంబంధమైన బలహీనతలు ప్రభు అన్నారు. కొన్ని పైల్స్ సంబంధమైన బలహీనతలు బాధపడుతున్నవారు ప్రభు మిమ్మల్ని ఈరోజు స్వస్థపరచాలనుకుంటున్నారు. మొలల సంబంధమైన బలహీనతలు మీరు కానీ మీ ఇంట్లో మీ భర్త కానీ ఎవరైనా బలహీనతలు ఉంటాయి, లేచి నిలబడండి. మీ కొరకు నేను ప్రార్థన చేయాలి. కుటుంబాల్లో కొన్ని వ్యాధిని కలుగు చేసిన దురాత్మలు పారదోలాల్సిన సమయం ఇది. కొన్ని యూరినరీ ఇన్ఫెక్షన్స్ నేను శపిస్తున్నాను. దేవుని జీవం విడుదల చేస్తున్నాను. డాక్టర్లు చెప్పిన రిపోర్ట్స్ని క్యాన్సిల్ చేస్తున్నాను, రద్దు చేస్తున్నాను. దాన్ని నేను క్యాన్సిల్ చేస్తున్నానని చెప్తున్నప్పుడు మీరు నాతో పాటు దాన్ని క్యాన్సిల్ అని చెప్పాలి. రద్దు చేస్తున్నానంటే మీరు దాన్ని రద్దు చేయాలి. ఎందుకంటే మన సహోదరుల క్షేమం, మన సహోదరుల క్షేమం మన క్షేమంతో ముడిపడి. దాన్ని మీరు క్యాన్సిల్ చేయండి, దాన్ని మీరు రద్దు చేయండి. మీ శరీరంలో ఉన్నది ఏ బలహీనత అయినా దాన్ని రద్దు చేయండి, దానిని నిరాకరించండి, దాన్ని శపించండి, దాన్ని పారదోలండి. చెప్పండి, ఈ శరీరంలో ఈ బలహీనతకు చోటు లేదని దాన్ని ఆజ్ఞాపించండి, గద్దించండి. అక్కడ స్వస్థత విడుదల చేయండి. యేసు నామములో దైవిక స్వస్థతకు నా శరీరాన్ని అప్పగిస్తున్నానని చెప్పండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. రోగముతో బలహీనతతో ఏ శరీరము ఇబ్బంది పడకూడదు. యేసు నామములో దైవిక స్వస్థతలు ప్రతి శరీరము బలపడునుగాక. మంటరబ శలదియ రబ. ప్రభా, మీ స్వస్థపరిచే అభిషేకం విడుదలవుతున్నందుకు వందనాలు. యప్రంతలబ రిహంతు రిబి ఆతరేబేషియా. యేసు నామములో, యేసు నామములో లేపురంతర షటర దీరకన తునరంతే లేబ హస్సతలరియలబ ఏ ప్రాసటర్యకరబోదియా. దేవుని మహిమ కుటుంబాలకు విడుదలవునుగాక. కుటుంబాల్లో వ్యాధిని శాశ్వతంగా పారదోలుతున్నాను. బలహీనపరచు దయ్యాలు కుటుంబాలను విడిచి వెళ్ళిపోవాలి, ఇళ్లను విడిచి వెళ్ళిపోవాలి, వాళ్ళ ఇంటి వాకిట్ని విడిచి వెళ్ళిపోవాలి, వారి బెడ్రూమ్స్ నుండి వెళ్ళిపోవాలి, వారి ఇంటిలో నుండి వెళ్ళిపోవాలి. వ్యాధిని బలహీనతను కలుగు చేసిన దయ్యపు ఆత్మలు వెళ్ళిపోవాలి, తొలగిపోవాలి. ఆ ఫ్యామిలీస్లో ఉండకూడదు. రాత్రుల్లో, నిద్రలో, కలలో రాత్రుల్లో కళలు, పీడ కళలు, భయపెట్టే కళలు, సర్పము కళలోకి రావటం, పాములు కళలోకి రావటం, అట్లాంటి వారు లేచి నిలబడండి. యేసు నామములో దాన్ని రద్దు చేయాలి. అటువంటి శాపపూరితమైన ఆత్మలను యేసు నామములో ఈరోజు క్యాన్సిల్ చేయబోతున్నాను. లేచి నిలబడండి. సిగ్గుపడితే నేను చేసేది ఏం లేదు. మీరు ధైర్యంగా నిలబడితేనే నేను ఏమైనా ప్రార్థన చేసి సహాయం చేయగలుగుతాను. మీరు సిగ్గుపడి బిజాగా కూర్చుంటే నాకు ప్రభు చెప్పకుండా నేను ఏం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నాకు పేరు ప్రఖ్యాత రావడానికి నేనేదో చూపించుకునే టైం కాదు ఇది. ప్రభు చెప్పిన వాటిని చెప్తాను. మీకు విడుదల కావాలి అంటే నిలబడండి. రాత్రుల కళల ద్వారా భయం, రాత్రుల పాములు కళలోకి రావటం, భయపెట్టడం, కొన్ని పీడ కళలు, కొన్ని దయ్యపు శక్తులు కళలోకి రావటం, ఇంటిలో కొన్ని దురాత్మల సంచారాన్ని స్పర్శించటం, ఇంటిలో ఏదో తిరుగుచున్నట్టు, సంచరిస్తున్నట్టు, ఏదో ఇంటిలో శబ్దాలు, ధ్వనులు వినబడటం, అట్లాంటి వారు త్వరగా లేచి నిలబడండి. మీకోసం నేను ప్రార్థన చేయాలి ఈరోజు. ప్రభు మిమ్మల్ని విడిపించే సమయం ఇది. ప్రభు మీకు విడుదల ఇచ్చేటటువంటి సమయం ఇది. కైవేమ యేసు నామములో ఇప్పుడే ప్రతి భ్రమపరుస్తున్న దురాత్మలు, భయపెడుతున్న దురాత్మలు, రాత్రుల కళలలో బిడ్డలను ఏదిస్తున్న దురాత్మలు, చీకటి క్రియలు యేసు నామములో అగ్నితో కాల్చబడునుగాక. ఆ కుటుంబాల్లో దేవుని కాపుదల, కంచ, భద్రత యేసు నామములో కలుగునుగాక. యేసు నామములో కలుగునుగాక. భయపెడుతున్న ఆత్మలు, భ్రమపరుస్తున్న ఆత్మలు, బిడ్డలను కలవరానికి గురి చేస్తున్న ఆత్మలు, రాత్రుల నిద్రలో కళలలో నిద్రపోనికుండా పీడ కళలనిచ్చి, తప్పుడు కళలనిచ్చి, పాపపు కళలనిచ్చి వేధిస్తున్న చీకటి క్రియలు యేసు నామములో ఇప్పుడే అది అగ్నితో కాల్చబడినగాక. ఇప్పుడే గట్టిగా చప్పట్లు కొడుతూ స్తుతించండి. ప్రభు ఆ కాడిని విరగొడుతున్నారు.
ప్రభు ఆ బంధకాలు తెంచుతా ఉన్నారు. స్తుతించండి, గట్టిగా చప్పట్లు కొట్టి స్తుతించండి, ప్రైజ్ చేయండి, ప్రైజ్ చేయండి ప్రభుని, జస్ట్ ప్రైజ్ చేయండి, స్తుతించండి ప్రభుని. దేవుని మహిమ కుటుంబాలకు విడుదల ఉన్నగాక. మీ ఇల్లు ఒక పరలోకముగా ఉండాలి. మీ ఇల్లు దేవుని సన్నిధితో నింపబడి ఉండాలి. మీ ఇంటిలో దేవుని దూతలు ఎక్కుచు దిగుచుండే పరిచర్య జరగాలి. అక్కడ దురాత్మలకు, చీకటి క్రియలకు, అంధకార శక్తులకు చోటు లేదేస్తున్నాము. అక్కడ అంధకార ప్రభావాలకు ఆ ఇంటిలో, ఆ కుటుంబములో యేసు నామములో చోటు లేదు. అక్కడ యేసునామం గద్దించండి, చప్పట్లు కొడుతూ గద్దించండి, దాన్ని గద్దించండి. రాతలబ షాటల రియాంతర రాకతురి ఏడల రలబస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రభు ప్రతి ఒక్కరిని తాకుతున్నారు. ప్రభు ప్రతి ఒక్కరిని విడిపిస్తూ ఉన్నారు. ప్రభు ప్రతి ఒక్కరికి స్వేచ్ఛను అనుగ్రహిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ప్రేమగల తండ్రి, ఈ ఆరాధన బట్టి మనం స్తుతిస్తున్నాను. మీ సన్నిధి కాంతిని బట్టి స్తుతిస్తున్నాను. మీ ప్రసన్నతను బట్టి స్తుతిస్తున్నాను. మీ మహిమను బట్టి స్తుతిస్తున్నాను. ఈ మంటల ఆదివారం దినమున మీ బిడ్డలు ఎక్కడ కట్టబడి ఉన్నారో అక్కడ నుండి విజయోత్సవంతో ఊరేగించబడే దిశగా వచ్చుదురుగాక. వారిని కట్టి ఉన్న ఆ కట్లు విప్పబడునుగాక, అవి విప్పబడునుగాక. యేసు నామములో వారు కట్లు విప్పబడిన వారై స్వతంత్రులుగా యెరూషలేము వీధులలో నిన్ను మోసుకుంటూ తిరిగిన ఆ గాడిదవలే వీరు నిన్ను ఊరేగించకుండా, నిన్ను మోయకుండా, వీరిని అడ్డగిస్తున్న, వీరిని ఆటంకపరుస్తున్న, వీరిని ఆపుతున్న ఆ చీకటి క్రియలు కాల్చబడునుగాక. నిన్ను మోసేవారిగా బిడ్డలు లేపబడుదురుగా. బ్లెస్ చేయండి. ప్రతి కుటుంబాల మీదకి డివైన్ డెలివరెన్స్ని రిలీజ్ చేస్తున్నా. ప్రతి కుటుంబాలలో బంధకాలు ఇక ఉండడానికి వీల్లేదు. మీరు కుడి చేతుల పైకి ఎత్తి కొంత సమయం భాషలతో మాట్లాడండి. బంధకాల కుటుంబంలో ఉండడానికి వీల్లేదు. అపవాది కట్లు అక్కడ కట్టబడి ఉండడానికి వీల్లేదు. చీకటి క్రియలు అక్కడ ఉండడానికి వీల్లేదు. శత్రు క్రియలు అక్కడ పని చేయడానికి వీల్లేదు. ఏది కూడా మీ జీవితమును కానీ, మీ పిల్లలను కానీ, మీ కుటుంబమును కానీ, మీ ఆరోగ్యమును కానీ, మీ ఆర్థిక విషయాలను కానీ ఏది బంధించి ఉంచడానికి, కట్టి ఉంచడానికి వీల్లేదు. అక్కడ ఉట్రంగా కట్టి ఉంచడానికి వీల్లేదు, బంధించి ఉంచడానికి వీల్లేదు. మీరు గద్దించండి, మీరు గద్దించండి, మీరు గద్దించండి, మీరు గద్దించండి. ఇప్పుడే దేవుని మహిమ మీరు బంధిస్తుండగా అవి బంధించబడుతున్నాయి. మీరు కట్టి ఉండగా అవి కట్టబడుతున్నాయి. మీరు పారదోలుతుండగా అవి పారద్రోలబడుతున్నాయి. ఎల్బ్రా షాటల రియాందలబా. యేసు నామములో, యేసు నామం ఉట్రసులు, యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో కుటుంబాలకు విడుదల కలుగునుగాక. వారు ఎక్కడ బంధించబడి ఉండడానికి వీల్లేదు. ఎవరు ఎక్కడ కట్టబడి ఉండడానికి వీల్లేదు. వారు ఎక్కడ నడుమొంగిపోయిన స్థితిలో ఉండడానికి వీల్లేదు. యేసు నామములో స్తుతించండి, స్తుతించండి. ఇంతకాలము నన్ను బంధించిన